హాయ్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శివ. హలో గుడ్ మార్నింగ్. స్క్రీన్ షేర్ అవుతుంది అందరికి? కనిపిస్తుంది. ఎస్. ఓకే పర్ఫెక్ట్. ఓకే, సో వెల్కమ్ టు ద ఫస్ట్ సెషన్ ఆన్ డాకర్ అండ్ కుబర్నెట్స్ అండి. ఓకే, సో దిస్ ఇస్ బ్యాచ్ 16 on specifically Docker and Kubernetes. Okay, so today let's understand a flow ఏంటి అసలు, at the same time at the same కాంటెంట్ ఏమవుతుంది ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ మొత్తం మీద డీటెయిల్స్ అన్ని కూడా లెట్స్ గో ఇంటూ వన్ టు వన్ డీటెయిల్స్. ఓకే, సో వన్ సెకండ్, లెట్ మీ లాగ్ ఇన్ హియర్ వన్స్. ఓకే, ఇట్స్ లాగ్డ్ ఇన్, రైట్. లెట్ మీ open my VS Code. First session .md. Right. Okay. So firstly, whether you are a developer, చూడండి నెక్స్ట్ 30-40 minutes మాత్రం క్లాస్ క్లియర్ ఇవ్వనండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. లెట్స్ అండర్స్టాండ్ ద బేసిక్ థింగ్స్ ఫస్ట్, తర్వాత దాని మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. బట్ వెదర్ యువర్ డెవలపర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ ఆర్ ఎ క్లౌడ్ ఇంజనీర్ or SRE, or if you want to go for AML, MLOps and those sort of stuff as well, one tool that is important and mandatory is like Kubernetes. You see, I'm writing the last end ఎందుకంటే దీని ముందు చాలా టూల్స్ ఉంటాయి, మీ CI/CD పైప్లైన్స్ అన్ని కూడా. బట్ Kubernetes అనే టూల్ లేకపోతే you can't do anything currently. That's for sure. For that you need to have one sort of a containerization tool, Docker. ఓకే, ఇవి లేకుండా జాబ్స్ వస్తాయంటే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. అట్లీస్ట్ ఈ 2025-2026లో, ఒకప్పుడు ఒక 4-5 years బ్యాక్ క్యూబర్నెటీస్ లో వాట్ ఈస్ పాడ్ అని తెలిసినా కూడా ద జాబ్స్ ఆర్ వెరీ ఈజీ అని. బట్ దట్స్ నాట్ ద కేస్ కరెంట్లీ. మీ ఈ రోల్స్ లో ఏ రోల్లో సర్వైవ్ అవ్వాలనుకున్నా కూడా, శివ డెవలపర్కి ఎందుకు అంటే, మీరు ఫుల్ స్టాక్ ఇంజనీర్ అనుకోండి, FSC అనుకోండి, ఖచ్చితంగా మీ ఫుల్ స్టాక్ ట్రాక్ లో దిస్ షుడ్ బి అవైలబుల్. ఓకే, మేబీ యూ మైట్ బి డిప్లాయింగ్ ఫ్యూ, యూ మైట్ నాట్ బి డిప్లాయింగ్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దిస్ ట్రాక్ నీడ్స్ Kubernetes stuff. ఓకే, అండ్ మనం కవర్ చేసుకుంటున్న ట్రాక్ లో విల్ బి కవరింగ్ డాకర్ అండ్ Kubernetes. ఈ Kubernetes లో కూడా విల్ బి కవరింగ్ బోత్ CKA ట్రాక్ అండ్ CKAD ట్రాక్. ఓకే, ఈ CKA అంటే మీనింగ్ ఏంటంటే సర్టిఫికేషన్ ట్రాక్స్ అండి. ఓకేనా, సో బై డిఫాల్ట్ Kubernetes సర్టిఫికేషన్స్ అనేది వన్ ఆఫ్ ద టఫెస్ట్ సర్టిఫికేషన్స్. మీరు ఎనీ క్లౌడ్ తీసుకోండి, అమెజాన్, Azure, గూగుల్ సర్టిఫికేషన్ తీసుకుంటున్నప్పుడు దోస్ ఆర్ లైక్ MCQs అండి. ఓకే, బట్ Kubernetes మాత్రం సినారియో బేస్డ్. ఓకే, మీకు సినారియో ఇస్తారు, ఆ సినారియో ఎగ్జిక్యూట్ చేయాలి, దాని తర్వాత 24 hours 48 hours తర్వాత మీకు రిజల్ట్స్ వస్తాయి, పాస్ ఆ ఫెయిల్ అనేది. ఓకే, సో మీ రెజ్యూమ్ లో కనుక మీకు CKA ఇది ప్రిఫరబుల్ అండి. ఓకే, లేదు CKAD చేస్తా నేను అనుకున్నా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ D ఉంది, ఇది ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ టాపిక్స్, ఇది డెవలపర్ టాపిక్స్ అనడానికి లేదండి. ఈ నలుగురు కూడా ఈ రెండు చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ అడ్మిన్ డెవలపర్ అని కాదు, యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ మీరు Kubernetes లో వర్క్ చేయాలనుకున్నప్పుడు ఈ రెండు ట్రాక్స్ మీకు మ్యాండేటరీ. ఓకే, ట్రాక్స్ అంటే ఏం లేదండి, సర్టిఫికేషన్ పరంగా ఆలోచిస్తే దోస్ ఆర్ లైక్ కాన్సెప్ట్స్. బట్ రియల్ వరల్డ్ లో ఈ రెండు కాన్సెప్ట్స్ కలిస్తేనే మన అప్లికేషన్ డిప్లాయ్ చేయగలం. ఓకే, నా ఈ అప్లికేషన్ కోసం కొంచెం ఫోకస్ పెడదాం. ఓకే, సో లెట్ మీ గో బ్యాక్ హియర్. సో బై డిఫాల్ట్ గా ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ స్టార్టెడ్ యూజింగ్ ఊబర్, రైట్? ఓకే, ఎవరైనా ఊబర్ ఇప్పటిదాకా వాడలేదా? హౌ మెనీ యూజ్ ఊబర్? Most of them are using Docker. ఇంకా ఎవరు వాడకం లేదు కదా, బికాస్ ఐ వాంట్ టు బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఓకే, సో బై డిఫాల్ట్ లెట్స్ అస్యూమ్ దట్ టుడే వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ one application. Okay, our own application. And application, let's assume that we want to build something called as I-27 ride. ఇది మన అప్లికేషన్ అండి. ఓకే, సేమ్ ఎలాగైతే ఊబర్ ఉంటుందో మనకు కూడా ఒక అప్లికేషన్ ఉంది. ఓకే, మన కంపెనీకి I-27 రైడ్ ఈజ్ అన్ అప్లికేషన్. ఓకే, అండ్ ఫర్ దాట్ చూడండి ఫ్లో బిల్డ్ చేద్దాం. ఆ ఫ్లోతో పాటు ఎక్కడ మనకి డాకర్ అవసరం ఉంటుంది, ఎక్కడ Kubernetes అవసరం ఉంటుంది, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ గెటింగ్ దీస్ టూల్స్ అనేది క్లియర్ చేద్దాం. ఓకే, అండ్ ఈ ప్రాసెస్ లో మనకి వీఆర్ హ్యావింగ్ సమ్ టెక్నికల్ టీమ్. ఓకే, లెట్స్ అస్యూమ్ దట్ లెట్ మీ టేక్ వన్ పర్సన్, హారిక ఈజ్ అవర్ CEO అనుకుందాం. ఓకే, అండ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ వన్ లైక్ సాయి. ఓకే, సాయి ఈజ్ అ CTO. దీస్ ఆర్ ద టెక్నికల్ స్టాఫ్ అండ్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ మెంబర్స్ యాజ్ వెల్. సో ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే, ఇనీషియల్ గా మనం ఒక అప్లికేషన్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఇనీషియల్ వర్షన్ ఉంటుంది కదా, లెట్స్ కాల్ ఇట్ ఇస్ V1. దిస్ V1 వర్షన్ అండి. ఈ V1 వర్షన్ ఏమనుకుంటున్నారంటే,
లెట్స్ ఇంప్లిమెంట్ సమ్ సార్ట్ ఆఫ్ యూజర్ ఫ్లో. అంటే మన అప్లికేషన్ ఏమైతే ఉందో I-27 రైడ్ అనే అప్లికేషన్, ఈ అప్లికేషన్ కి యూజర్ రిజిస్ట్రేషన్, ఓకే, అండ్ లాగిన్ ఇది ఒక ఫంక్షనాలిటీ. ద సిమిలర్ వే మంది ఈ రైడింగ్ అప్లికేషన్ కాబట్టి లొకేషన్ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లొకేషన్ ట్రాకింగ్ కోసం ఒక ఫంక్షనాలిటీ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ రైడ్ బుకింగ్. అంటే యాజ్ ఎ రైడ్ నేను రైడ్ బుక్ చేసుకోవడానికి ఒక ఫంక్షనాలిటీ కావాలి నాకు. ద సిమిలర్ వే డ్రైవర్ మ్యాచ్ చేయడానికి ఫంక్షనాలిటీ కావాలి. ఎందుకంటే నేను ఒక ఉబర్ బుక్ చేసుకుంటున్నప్పుడు నా నియరెస్ట్ డ్రైవర్ మ్యాచ్ అవ్వాలి నాకు. సో ఆ ఫంక్షనాలిటీ కోసం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అలాగే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు పేమెంట్ రావాలి కాబట్టి పేమెంట్ ప్రాసెసింగ్ వీటి కోసం ఒక ఫంక్షనాలిటీ డెవలప్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనకి రైడ్ బుక్ అయిందో నోటిఫికేషన్స్ కావాలి కదండి, వాటి కోసం నోటిఫికేషన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ చేద్దాం. See, these are developed by developers. The above functionalities are developed by developers అండి. ఈరోజు సెషన్ డెవలపర్స్ కి డెవాప్స్ ఇంజనీర్ కి సంబంధం లేదు. ఇట్స్ ఎ నార్మల్ జనరిక్ సెషన్ టు అండర్స్టాండ్ ద క్యూబర్నెటిస్ ఫ్లో అండ్ వాటిని మనం ఎలా యూస్ చేస్తామో చాలా ఇంపార్టెంట్. ఓకే, అంతే తప్ప ఇది డెవలపర్ చేయాల్సిన టాస్క్, ఇది మనం చేయాల్సిన టాస్క్ అన్నట్టు కాదు. అండర్స్టాండ్ ద ఫ్లో అంటే అప్లికేషన్ ప్రకారం చూడండి. ఓకే, సో అబౌవ్ ఫంక్షనాలిటీ ఆర్ బిన్ డెవలప్డ్ బై డెవలపర్స్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు ఏం చేశారు, లెట్స్ గో బ్యాక్. ఇప్పుడు మన డెవలప్మెంట్ టీం డెవలప్మెంట్ స్టార్ట్ చేశారండి. ఓకేనా, డెవలప్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైతే మనకి V1 లో ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఈ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా డెవలప్ చేశారు వాళ్ళు. అంటే మనం ఇందాక అనుకున్న యూజర్ లాగిన్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, రైడ్ బుకింగ్, రకరకాల ఫంక్షనాలిటీస్ అన్ని కూడా. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, దే హావ్ ఇంప్లిమెంటెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ సింగిల్ కోడ్ బేస్. ఏం చేశారు, సింగిల్ కోడ్ బేస్ ఇంప్లిమెంటేషన్ చేశారండి. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే మీనింగ్ ఏంటి, మనకి ఏమైతే ఒక UI ఉంటుందో ఆ UI అప్లికేషన్ బ్యాక్ ఎండ్ లో ఈ అప్లికేషన్ పార్ట్, అలాగే తనకి ఇంటిగ్రేషన్ డేటాబేస్, ఈ పార్ట్ అన్ని కూడా ఒకటే సింగిల్ కోడ్ బేస్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ github.com/I27 Academy, ఇది ఒక I27 అనే కంపెనీ. ఓకే, ఇందులో దే ఆర్ హ్యావింగ్ వన్ అప్లికేషన్, వన్ బిగ్ ఫ్యాట్ అప్లికేషన్ దట్ ఈస్ కాల్డ్ మోనోలిథిక్ అప్లికేషన్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ I27 cart.git ఫోల్డర్, ఇది మన రిపాజిటరీ అండి. ఈ రిపాజిటరీలో మొత్తం మన కోడ్ బేస్ అంతా ఉంది. క్లియర్ అండి, మొత్తం మన కోడ్ బేస్ అంతా ఉంది. అంటే మీనింగ్ ఏంటి, మనం ఏమైతే అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ ని ఒక సింగిల్ మోనోలిథిక్ అప్లికేషన్ గా బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో మనకి యూజర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఓకే, పేమెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ నోటిఫికేషన్ కావాల్సిన కోడ్, మనకి ఏమైతే డ్రైవర్ మ్యాచింగ్ అనుకుంటే డ్రైవర్ మ్యాచింగ్ కోడ్, నెక్స్ట్ లొకేషన్ ట్రాకింగ్, ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్ని కలిపి ఒక సింగిల్ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుంటూ వచ్చారు అండ్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏం చేస్తారు, ఈ అప్లికేషన్ ని ఇక్కడ డిప్లాయ్ చేయాలి కదా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అంటే మీ కస్టమర్ యాక్సెస్ చేయాలనుకోండి, డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేయాలంటే ఈ అప్లికేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తారు, బిల్డ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తాను, ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తాను, ఏదో ఒక సర్వర్ లో ఆ అప్లికేషన్ డిప్లాయ్ అవుతూ వచ్చింది. ఆ అప్లికేషన్ డిప్లాయ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, మనకి ఒక బిల్డ్ కావాలి. వీ కెన్ కాల్ ఇట్స్ ఆర్టిఫాక్ట్ యాజ్ వెల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒకటే కాబట్టి లెట్స్ అస్యూమ్ ఈ టెక్స్ట్ ట్యాగ్ మొత్తం అంతా కూడా వాళ్ళు జావా టెక్స్ట్ ట్యాగ్ యూస్ చేస్తాను అనుకోండి. అంటే జావా టెక్స్ట్ ట్యాగ్ ఉపయోగించుకొని ద ట్రైన్ టు బిల్డ్ ది కంప్లీట్ I27 రైడ్ అప్లికేషన్. మన అప్లికేషన్ మొత్తం అంతా కూడా జావా టెక్స్ట్ ట్యాగ్ లో బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఆబ్వియస్గా దే మైట్ బి గెటింగ్ జార్ ఆర్ వార్ వాటర్ ఇట్ మైట్ బి. కరెంట్లీ దే ఆర్ గెటింగ్ సమ్ ఆర్టిఫాక్ట్ అండ్ ఆర్టిఫాక్ట్ ఈస్ గెటింగ్ డిప్లాయిడ్ ఇంటూ హియర్. సింపుల్, చాలా బెటర్ సొల్యూషన్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, లెట్స్ అండర్స్టాండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ హియర్. ఓకే, కరెంట్లీ ఓకే అవర్ I27 cart or I27 ride application is having a single code base. ఓకే, మీనింగ్ మీ UI కానీ మీ ఫంక్షనాలిటీస్ కానీ, ఓకే, అలాగే మీ డేటాబేస్ కానీ ఇవన్నీ కూడా ఒకటే కోడ్ బేస్లో ఉన్నాయి. అండ్ బై డిఫాల్ట్ ఇట్స్ అ బిగ్ ఫ్యాట్ మోనోలిథిక్ అప్లికేషన్. ఎందుకంటున్నాను ఇలాగా, ఓకే, ఇది చూద్దాం. మోనోలిథిక్ అప్లికేషన్, దేర్ ఆర్ టూ టర్మ్స్ అండి విచ్ వీ నీడ్ అండర్స్టాండ్. ఒకటి మోనోలిథిక్ అప్లికేషన్, ఒకటి మైక్రో సర్వీసెస్ ఒకటి. ఓకే, మీరు డెవలప్ చేయరు, గుర్తుపెట్టుకోండి, మీరు ఇవేమి డెవలప్ చేయరు. అంటే అప్లికేషన్ డెవలప్మెంట్ మీరు చేయరు. అప్లికేషన్ ని డిప్లాయ్ చేయడానికి కావాల్సిన మేనిఫెస్ట్ ఫైల్స్ అవ్వచ్చు, కంటైనరైజేషన్ చేసేందుకు కావాల్సిన డాకర్ ఫైల్స్ అవ్వచ్చు, ఇవన్నీ మనం బిల్డ్ చేస్తాం. అంతే తప్ప అప్లికేషన్ సోర్స్ కోడ్ లాంటివి రాయరు. మరి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్స్ బిగ్ ఫ్యాట్ మోనోలిథిక్ అప్లికేషన్. అంటే మీనింగ్ ఏంటి, మొత్తం మన కోడ్ బేస్ అంతా కూడా ఒకటే అప్లికేషన్ లో ఉంది. ఓకే, ఉంటే తప్పేంటి దానివల్ల అంటే కొన్ని కాన్స్ ఉన్నాయండి.
దేర్ ఆర్ సమ్ కాన్స్ ఫర్ దాట్. ఏంటి ఆ కాన్స్? మనం యూస్ చేసిన టెక్ స్టాక్ ఏంటంటే అవర్ టెక్ స్టాక్ ఇస్ జావా బేస్డ్ అప్లికేషన్స్. మొత్తం మన అప్లికేషన్ అంతా కూడా జావా బేస్ మీద డెవలప్ అవుతూ వచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ మన డెవలప్మెంట్ టీంలో ఎవరు ఉన్నారు? డెవ్స్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 2 members. ఓకే. సిమిలర్ వీఆర్ హ్యావింగ్ QA ఆల్సో 2 members. ఓకే. లాస్ట్లీ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ బిల్డ్ అండ్ రిలీజ్ ఇంజనీర్స్. ఓకే. దే ఆర్ లైక్ 2 members. ఓకే. లెట్స్ అస్యూమ్ డెవలపర్స్ ఆర్ 5, ఎందుకంటే డెవలప్మెంట్ టీం కొంచెం పెద్దగా ఉంటుంది మన డెవాప్స్ టీంతో కానీ క్లౌడ్ టీంతో కంపేర్ చేసుకుంటే. ఓకే. సో ఇది మన టీము. వాళ్ళకి అప్లికేషన్ డెవలప్ చేశారు, బాగానే ఉంది. అప్లికేషన్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయింది. ఆర్టిఫాక్ట్ ని మనకి డిప్లాయ్మెంట్ కూడా చేసుకుంటూ వచ్చారండి. కాకపోతే ఇదంతా సింగిల్ కోడ్ బేస్ కదా. వెర్ ఇస్ ఇట్? ఇదంతా సింగిల్ కోడ్ బేస్ కదండి. ఈ సింగిల్ కోడ్ బేస్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి? మొత్తం అంతా ఒకటి దగ్గర ఉంటుంది కాబట్టి బిల్డ్ అండ్ డిప్లాయ్మెంట్ ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కేటీఎస్ తినప్పుడు ఇంటిగ్రేషన్ పార్ట్ ఈజీగా ఉంటుంది. అండ్ బై డిఫాల్ట్ గా దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఆన్ సింగిల్ టెక్ స్టాక్. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు మొత్తం ఇదంతా ఒకటి ఫ్యాట్ అప్లికేషన్ అంటే మొత్తం అన్ని కూడా టైట్లీ కపుల్డ్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా టైట్లీ కపుల్డ్ ఉన్నాయి. మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టిఫాక్ట్ డెవలప్ చేశాను. నేను ఫర్ ఈ రోజు నవంబర్ 8th కదా. నవంబర్ 8th ఆర్ నవంబర్ 9th బేసికలీ వీ వాంట్ టు గో టు ప్రొడక్షన్. మనం ప్రొడక్షన్కి వెళ్ళాలనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ప్రొడక్షన్కి వెళ్ళాలి. నవంబర్ 8th ఏం చేసాం? మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకున్నాం. అప్లికేషన్ మొత్తం కోడ్ కమిట్లు తీసుకుంటాం, బిల్డ్ చేసాము, డిప్లాయ్మెంట్ అంతా జరిగిపోయింది, ఫ్లో బాగానే ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ ప్రాసెస్లో మేబీ ఈ నోటిఫికేషన్ అనే సర్వీస్ పని చేయట్లేదండి. సమ్ రీజన్ అంటే ఈ ఫంక్షనాలిటీ పని చేయట్లేదు, ఇది బ్రోక్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు కస్టమర్ ఎవరైతే మన అప్లికేషన్ యూస్ చేస్తున్నారో టెక్నికల్గా ఏంటి, వాళ్ళకి నోటిఫికేషన్స్ రాకూడదు, అదే మన ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే నోటిఫికేషన్స్ అనే అన్న సర్వీస్ అనేది బ్రోక్ అయిపోయింది. ఓకే. బట్ ప్రాబ్లం ఏమవుతుంది, ఇవన్నీ టైట్లీ కపుల్డ్ కాబట్టి ఇందులో ఒక ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకపోయినా కూడా ఆటోమేటిక్గా అప్లికేషన్ డౌన్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, మనకి ఏంటి కావాల్సింది? మన I-27 రైడ్ అనే అప్లికేషన్ కి ఎప్పుడైతే రైడ్ బుక్ చేసుకుంటామో రైడ్ బుక్ అవ్వాలి, అది మేజర్ ఫంక్షనాలిటీ. నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ రాదు, దట్స్ సెపరేట్ స్టోరీ. బట్ ఈ చిన్న ఫంక్షనాలిటీ వర్క్ అవ్వకపోవడం వల్ల మొత్తం అప్లికేషన్ డౌన్ అవుతుంది, అది ఫస్ట్ కేసు. ఓకే. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత బాగానే ఉంది, ఈవినింగ్ 5 o'clock జనరల్ అందరూ ఏం చేస్తారు? పీపుల్ స్టార్ట్ బుకింగ్ రైడ్ సైడ్. ఓకే. అంటే బై డిఫాల్ట్ మనకి ఈ రైడ్ బుకింగ్ అనేది ఏమైతే ఉందో ఈ సర్వీస్ ఏమని చూసారా, చాలా మంది ఓపెన్ చేస్తున్న అప్లికేషన్ ఏంటిది, చాలా మంది ఓపెన్ చేస్తున్నారు అప్లికేషన్. అంటే కస్టమర్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్నారు. కస్టమర్ అందరూ ఏం చేస్తున్నారు? బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారా? లేదు. ఓకే. ఇంకా అకౌంట్ కాన్ఫిగరేషన్ చెక్ చేసుకుంటున్నారా? లేదు. వాళ్ళందరూ చేసేది ఏంటి? రైడ్ బుక్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే వాంట్ టు గో ఫ్రమ్ గచ్చిబౌలి టు కూకట్పల్లి, ఒక పర్సన్. అలా చాలా చాలా మెంబర్స్ దే ట్రైన్ టు బుక్ ద రైడ్. సో రైడ్ బుకింగ్ అనే ఫంక్షనాలిటీ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది ఇప్పుడు. ఓకే. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఓకే, రైడ్ బుకింగ్ అనే ఫంక్షనాలిటీ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది కాబట్టి ఈ ఒక్క ఫంక్షనాలిటీని నేను స్కేల్ చేయగలనా అంటే చేయలేను. ఎందుకు? ఇది మొత్తం అంతా కూడా టైట్లీ కపుల్డ్ ఉంది కాబట్టి, ఇదంతా కూడా టైట్లీ కపుల్డ్ ఉంది కాబట్టి నేను ఓన్లీ రైడ్ బుకింగ్ సర్వీస్ మాత్రమే ఎక్స్పాండ్ చేయగలనా, స్ట్రెచ్ చేయగలనా, స్కేల్ చేయగలనంటే నాట్ పాసిబుల్. ఓకే. ఇందాక ఏమైందండి? ఒక సర్వీస్ బ్రోక్ అవడం వల్ల మొత్తం అప్లికేషన్ డౌన్ అవుతుంది. అలాగే ఒక అప్లికేషన్ స్కేల్ చేయాలనుకుంటున్నప్పుడు పాసిబుల్గా లేదు. పోనీ నెక్స్ట్ నెక్స్ట్ ఇష్యూ ఏంటి? ఈ అప్లికేషన్ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. సడన్ గా ఒక డెవలపర్ వచ్చి మేబీ వీ కెన్ ఇంప్లిమెంట్ సమ్ సార్ట్ ఆఫ్ డేటా అనాలిటిక్స్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం అంటున్నారు. ఏమంటున్నారు? డేటా అనాలిటిక్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటున్నారు. వీరేంటి? ఓకే, డేటా అనాలిటిక్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి కాబట్టి పైథాన్ లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే. బట్ మన టెక్ స్టాక్ అంతా కూడా జావా బేస్డ్. వీటిల్లో నేను పైథాన్ ఇంప్లిమెంటేషన్ చేయలేం కదా. సో థింగ్ ఏంటంటే బై డిఫాల్ట్ గా అదర్ టెక్నాలజీ ఏమైతే ఉందో, ఓకే, అదర్ టెక్నాలజీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఐ కాంట్ డైరెక్ట్లీ ఇంటిగ్రేట్ దాట్. మొత్తం మల్టిపుల్ టెక్ స్టాక్స్ లాంటి యూస్ చేయలేను. ఓకే. సో ఒక ఫంక్షనాలిటీ బ్రోక్ అవడం వల్ల అప్లికేషన్ డౌన్ అవడం అనేది పెద్ద పెద్ద కన్సర్న్. నాకు ఎప్పుడైతే బుకింగ్ రైడ్ అనేది ఒక అప్లికేషన్ ఎక్కువ యూస్ చేస్తున్నారో ఆ ఒక్క ఫంక్షనాలిటీని మాత్రం స్కేల్ చేయలేకపోతున్నాను. దానికి ఆల్రెడీ ఏం చేయలేను, ఈ అప్లికేషన్ అన్నిటిని కూడా మళ్ళీ స్కేల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆర్టిఫాక్ట్ అనుకోండి, ఇది ఒక సర్వీస్, అంటే మొత్తం ఈ అప్లికేషన్ ఎప్పుడు అయింది. ఇందులో రైడ్ బుకింగ్ అని ఒక సర్వీస్ మాత్రమే. నేను దాన్ని ఒక్కదాన్ని స్కేల్ చేయగలనా? స్కేల్ చేయలేను. అందుకోసం ఏం చేస్తాను, మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని కూడా స్కేల్ చేసేస్తాను.
దీనివల్ల ప్రాబ్లం ఏంటి? అన్నెసరిగా కంప్యూటింగ్ కెపాసిటీ ఎక్కువైపోతుంది. అంటే మీకు రిసోర్సెస్, సిపియు, మెమరీ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా అన్నెసరి ఎక్కువ యూస్ చేస్తున్నారు. వై? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరు కూడా పేమెంట్ ఎక్కువ చేయట్లేదు. అలాంటప్పుడు నేను పేమెంట్ సర్వీస్ ఎందుకు ఇంక్రీజ్ చేయాలి? బట్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా టైట్లీ కపుల్డ్ ఉన్నాయి కాబట్టి బై డిఫాల్ట్ గా నేను ఒక సర్వీస్ ఇంక్రీజ్ చేయలేకపోతాను. ఐఎమ్ ట్రైన్ టు ఇంక్రీజ్ ఆల్ ద సర్వీసెస్ అకార్డింగ్లీ. ఓకే, ద సిమిలర్ వే ఇఫ్ యూ వాంట్ టు గో విత్ పర్టికులర్ టెక్ స్టాక్ ఆర్ పర్టికులర్ other technology implementation, there are certain limitations for that. I can't integrate them accordingly. Okay, now there are few more concerns. ఇప్పుడు డెవలపర్ ఏమంటున్నారు, ఓకే ఒక బగ్ వచ్చింది, ఆ బగ్ ఫిక్స్ చేద్దాం. ఆ బగ్ ఎక్కడ వచ్చిందండి? ఫర్ ఎగ్జాంపుల్ మేబీ ఈ పేమెంట్ గేట్వేలో ఒక చిన్న బగ్ వచ్చింది. ఏంటంటే క్రెడిట్ కార్డ్ లింక్ ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో వాళ్ళు ఫెయిల్ అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక న్యూ ఫీచర్, న్యూ ఫంక్షన్, న్యూ ఫిక్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దేనికి? మేబీ ఈ పేమెంట్ కోసం ఒక న్యూ ఫిక్స్ అని ఇంప్లిమెంటేషన్ చేస్తారండి. నేను ఇంప్లిమెంటేషన్ చేసిన ఫిక్స్ ఓన్లీ పేమెంట్ కి సంబంధించింది. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ టైట్లీ కపుల్డ్ ఉన్నాయి కాబట్టి నేను మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని కూడా మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అంటే అలాంగ్ విత్ మై స్మాలర్ సర్వీస్ ద కంప్లీట్ అప్లికేషన్ ఈస్ బీన్ రీబిల్ట్. ఓకే, ఈ రీబిల్డ్ చేయడానికి ఇది బిగ్ ఫ్యాట్ అప్లికేషన్స్ కాబట్టి మేబీ ఇట్ మైట్ టేక్ 30 to 40 minutes అనుకుందాం బిల్డ్ కి. ఓకే, తర్వాత మన టెస్టర్స్కి ఏం చెప్తాం, ఓకే మళ్ళీ ఈ అప్లికేషన్ మొత్తాన్ని కూడా టెస్ట్ చేయమని చెప్తాం. సో నేను ఓన్లీ ఈ పేమెంట్ లో ఫిక్స్ చేశాను కాబట్టి వాళ్ళు పేమెంట్ ఒక్కటే ఫిక్స్ చేస్తారు లేదండి, ఎందుకంటే ఇవన్నీ టైట్లీ కపుల్డ్ కాబట్టి రిగ్రెషన్ టెస్టింగ్ మళ్ళీ చేస్తారు. అంటే ఒక చిన్న ఫంక్షనాలిటీ మీరు మోడిఫికేషన్ చేయడం వల్ల మొత్తం కోడ్ అంతా రీబిల్డ్ చేస్తున్నారు. ఆ కోడ్ అంతా కూడా డిప్లాయ్ టైం పడుతుంది. ఆ కోడ్ డిప్లాయ్ అయిన అప్లికేషన్ మొత్తం కూడా మళ్ళీ రీటెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే, దిస్ ఇస్ లైక్ ఏ హ్యూజ్ కన్సర్న్ అండి. అంటే ఇప్పుడు నా కంపెనీలో ఇలాంటి అప్లికేషన్ ఉన్నాయనుకోండి, నేను స్కేల్ చేయలేకపోతున్నాను, చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇలాంటి అప్లికేషన్ కస్టమర్ యూస్ చేస్తారంటే యూస్ చేయొచ్చు, బట్ టెక్నాలజీ పర్స్పెక్టివ్ ఆలోచించాలనుకో దేర్ ఆర్ లాట్ ఆఫ్ లిమిటేషన్స్ అరౌండ్ దాట్. ఓకే, ఇంకా లిమిటేషన్స్ ఏంటి, ఈ కంప్యూటింగ్ అన్నిటి ఇవన్నీ కూడా కమింగ్ డేస్ చూద్దాం. బట్ ఐమ్ సేయింగ్ ఫ్రమ్ లేమన్ పర్స్పెక్టివ్, ఒక అప్లికేషన్ అప్లై చేయాలన్నప్పుడు ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ లిమిటేషన్స్ ఎలా ఓవర్ చేస్తాం మనం? ఓకే, సో ఫస్ట్లీ నేను నా రిక్వైర్మెంట్ ఏంటి, ఒక ఫ్యాట్ అప్లికేషన్ బదులు చిన్న చిన్న చంక్స్ కింద డివైడ్ చేద్దాం. చూడండి ఏం చేద్దాను, ఇది నా అప్లికేషన్, ఇందులో నా మొత్తం సర్వీస్ అనే ఉన్నాయి. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్న రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే లాగిన్ ఫంక్షనాలిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా టైట్లీ కపుల్డ్ ఉన్నాయి. సో వాట్ ఐ వాంట్ టు డూ నౌ ఇస్ మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ బిగ్ ఫ్యాట్ మోనోలిథిక్ అప్లికేషన్, లెట్ మీ బ్రోక్ డౌన్ ఇంటూ సర్వీసెస్. ఎవరు చేస్తారు ఇదంతా కూడా? డెవలపర్స్. మీరు చేయరు, మరీ చెప్తున్నా. మీ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ ని ఒక పని చేద్దాం, ఇప్పటివరకు ఒకటే అప్లికేషన్ ఉంది కదా, వాటిని మైక్రో సర్వీస్ కి డిప్లాయ్ చేసుకుంటూ వద్దాం. ఏం చేద్దాం? మైక్రో సర్వీస్ కి డిప్లాయ్ చేసుకుంటూ వద్దాం. సో మైక్రో సర్వీస్ ఎప్పుడైతే డిప్లాయ్ చేశారో వీటిని ఏం చేస్తారంటే ఇండివిజువల్ స్మాల్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారంటే, అంటే స్మాల్ సర్వీసెస్ డిప్లాయ్ చేస్తారు. ఏంటి ఆ సర్వీసెస్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాగిన్ అవ్వాలి కాబట్టి ఆత్ సర్వీస్ అని క్రియేట్ చేస్తాను. ఆత్ సర్వీస్. ఓకే, అలాగే మీరు రైడింగ్ అప్లికేషన్ బుక్ మీ లొకేషన్ తెలియాలి కాబట్టి మేబీ జియో సర్వీస్ అని ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాం, ఒక సర్వీస్ ఇది అనమాట. ఓకే, అలాగే రైడర్స్ కోసం రైడ్ సర్వీస్ అని, ఓకే డ్రైవర్స్ కోసం డ్రైవర్ సర్వీస్ అని, ఓకే పేమెంట్ కోసం పేమెంట్ సర్వీస్. ఓకే, ద సిమిలర్ వే మనకు నోటిఫికేషన్ కోసం కూడా వాటి కోసం మనం నోటిఫికేషన్ సర్వీస్, ఇలాగా మల్టిపుల్ మైక్రో సర్వీస్ కి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అంటే వాటిని కట్ డౌన్ చేసుకుంటూ వచ్చారండి. ఇప్పటివరకు ఏమైతే మనం ఒకటే అప్లికేషన్ లో చూడండి, ఒకటే అప్లికేషన్ లో మనం ఇన్ని రకాల సర్వీస్ ఇంటిగ్రేట్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఏం చేసాం, టిల్ నౌ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ రిపాజిటరీ. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనకు ఓన్లీ ఒక రిపాజిటరీ మాత్రమే ఉంది. ఇదంతా కూడా ఒకటే వన్ ఆర్టిఫాక్ట్ క్రియేట్ అయింది. ఓకే, ఒకటే సర్వర్ లో మనం డిప్లాయ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం చాలా కాన్స్ చెక్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏమైంది, బై డిఫాల్ట్ గా దిస్ అప్లికేషన్ ఈజ్ బ్రోకన్ డౌన్ ఇంటూ మల్టిపుల్ సర్వీసెస్. ఓకే, ఏంటా సర్వీస్? ఆత్ సర్వీస్ ఒకటి, జియో సర్వీస్, రైడ్, డ్రైవర్, ఇలా మల్టిపుల్ సర్వీస్ కింద క్రియేట్ చేసుకుంటూ వచ్చారండి. ఓకే, దీని అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇవన్నీ కూడా ఇండివిజువల్ రిపాజిటరీస్ అన్నమాట. అంటే మీనింగ్ ఏంటి, దీస్ ఆర్ లైక్ ఇండివిజువల్ రిపాజిటరీస్. వాట్ డూ ఐ మీన్? ఇప్పుడు మనకి ఏముందండి, ఇందాక ఇఫ్ యు సీ హియర్ వి యూస్ టు హ్యావ్ ఓన్లీ వన్ రిపాజిటరీ, రైట్? ఓకే, github.com/i27/i27 ride.git. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది,
Instead of having a single repository, till now, we are having all the code base in a single repository. Okay, this is a repository. Now, as we move to microservice architecture, okay, let's break down into multiple services. Let's break our application into multiple services. చూడండి, ఇప్పటి వరకు ఇంకా ఎక్కడ కూడా డెవాప్స్ టీమ్ ఇన్వాల్వ్ అవ్వలేదండి. ఇదంతా డెవలప్మెంట్ టీమే. డెవలప్మెంట్ టీమే మైక్రో సర్వీస్ కానీ డెవలప్ చేసుకుంటూ వస్తారు. ఇందులో వాళ్ళు చేసింది ఏంటి? ఓకే, బై డిఫాల్ట్ గా మనం ఈ ఆత్ సర్వీస్ అని క్రియేట్ చేస్తాం కదా. ఈ ఆత్ సర్వీస్ కోసం ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం. github.com/i27/authservice.git. చూడండి, సేమ్ యాజ్ ఇస్ మీ రియల్ టైం ఉంటుంది. ఓకే, అలాగే మనకి ఇంకా మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఉన్నాయి కదండి, వాటన్నిటి కోసం కూడా రిపాజిటరీస్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జియో సర్వీస్. Okay, next, by default I might be having something called ride service. Okay, next I'll be having something called as driver service. Okay, next I will be having something called payment service. Okay, next I will be having something called notification service. చూడండి, ఇప్పుడు ఏమయ్యాయి? Instead of having our own one single repository and one single artifact, we are trying to build multiple microservice here. Okay, let me close this once. Right. Okay, నో, ఇలా అడ్వాంటేజ్ ఏంటి? ఇప్పుడు నా కోడ్ మొత్తం అంతా కూడా అథెంటికేషన్ సంబంధించిన కోడ్ బేస్ అంతా కూడా ఈ రిపాజిటరీలో ప్లేస్ అయి ఉంటుంది. ఇది ఒక సర్వీస్ మాత్రమే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ సర్వీస్ అనేది ఇట్స్ బీన్ డెవలప్ యూజింగ్ జావా. ఓకే, అలాగే ఇవి నౌ ఐఎమ్ హ్యావింగ్ మైక్రో సర్వీసెస్, రైట్? సో ఐ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీ టెక్ స్టాక్ యాజ్ వెల్. మేబీ దిస్ ఇస్ డెవలప్డ్ ఇన్ పైథాన్. ఓకే, or ఇప్పుడు చూసారనుకోండి, this might be developed in something called as Java again, and this might be developed into something called as Node.js. Okay, or this might be developed again into Java. This might be developed into something called Python. Okay, so by default ఏమవుతుందండి, నాకు మల్టిపుల్ టెక్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ చేసే స్కోప్ ఉంది. ఇప్పుడు ప్రీవియస్ గా దట్స్ నాట్ అవైలబుల్. ఐ నీడ్ టు హ్యావ్ ఎ కన్స్ట్రైన్, మొత్తం అప్లికేషన్ మొత్తం కూడా ఒకటే టెక్ స్టాక్ లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలాగే ప్రీవియస్ కి ఏమైంది, మనకి ఈ యూఐ అప్లికేషన్, యూఐ కాంపోనెంట్, అలాగే తనకు కావాల్సిన అప్లికేషన్ కాంపోనెంట్స్, ఏపీఎస్ లాంటివి, అలాగే డేటాబేస్, ఇవన్నీ కూడా సింగిల్ మోనోలిథిక్ అప్లికేషన్ ఉన్నాయి. నౌ వీఆర్ బ్రోకింగ్ డౌన్ ఇంటూ మల్టిపుల్ సర్వీసెస్. అట్ ద సేమ్ టైం నా టెక్ స్టాక్ కూడా మార్చుకుంటూ వచ్చాను. నౌ ఇప్పుడు ఇంకో కన్సర్న్ రైస్ చేద్దాం. ప్రీవియస్ గా కన్సర్న్ ఏమొచ్చింది మనకి, ఓకే, ఈ నోటిఫికేషన్ సర్వీస్ అనేది బ్రోక్ అయిపోవడం వల్ల అప్లికేషన్ డౌన్ అయిపోయింది. ఓకే, నౌ ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ నోటిఫికేషన్ ఛానల్ డౌన్ అయితే, ఆ నోటిఫికేషన్ సర్వీస్ డౌన్ అయితే, ఓకే, ఈ సర్వీస్ ఒక్కటే పనిచేయదు. ఓకే, వాట్ ఐ మీన్, ఇఫ్ నోటిఫికేషన్ functionality is not working, it will not impact your overall application. Maybe customers ki notifications రావు, okay, but they can still book the ride, they can still pay the payment gateways and all, but ఆ notification service ఒక్కటే రాదండి. ఓకే, అలాగే ఇందాక ఏమైంది, ఈ రైడ్ బుకింగ్ అప్పుడు previously we used to have a concern saying that as riders are increasing and customers want to book the ride, but unfortunately I'm not able to scale ride service. So what I can do now is, see, ఇప్పుడు ఏమైతే ఇవన్నీ ఉన్నాయో వీటిలన్నిటి కూడా ఇండివిజువల్ డిప్లాయ్ చేసుకుంటూ వస్తా ఉంటాయి. దిస్ guy is like a జియో అప్లికేషన్, ఇది డిప్లాయ్ చేసుకున్నాం. దిస్ guy is like a రైడ్ బుకింగ్ అప్లికేషన్. దిస్ guy is like a డ్రైవర్ సర్వీస్, ఇది పేమెంట్ సర్వీస్. ఓకే, అలాగే ఇది నోటిఫికేషన్ సర్వీస్. ఇలా మల్టిపుల్ ఉన్నాయండి. ఇప్పుడు నోటిఫికేషన్ సర్వీస్ డౌన్ అవడం వల్ల మిగతా అప్లికేషన్ ఎక్కడ ఇంపాక్ట్ లేకుండా చూసుకుంటాం, ఎందుకంటే దీస్ ఆర్ లైక్ ఇండివిజువల్ మైక్రో సర్వీసెస్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు రైడ్ బుకింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి, కస్టమర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి, ఐ విల్ బి హ్యావింగ్ అ ఫంక్షనాలిటీ ఆర్ అడ్వాంటేజ్ టు స్కేల్ దిస్ అప్లికేషన్ ఓన్లీ. అంటే మల్టిపుల్ స్కేలబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకలాగా, ప్రీవియస్కి ఏమైందండి, మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని కూడా స్కేల్ చేసేవాళ్ళం. ఇన్ దాట్ వే అనవసరంగా ఈ పేమెంట్ సర్వీస్ స్కేల్ అయిపోయేది. అంటే ఒకటే అప్లికేషన్ కదా, లోపల సర్వీస్ మాడిఫై అయితే వచ్చేవి. బట్ ఇప్పుడేమవుతుంది, నాకు ఓన్లీ ఈ ఒక్క సర్వీస్ కావాలి కాబట్టి ఈ ఒక్క సర్వీస్ని స్కేల్ చేసే ఫంక్షనాలిటీ కావాలి. ఓకే, ద సిమిలర్ వే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు రకరకాల టెక్ స్టాక్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ఒక జావా టెక్ స్టాక్ అవ్వచ్చు, దిస్ కై మే బి పైథాన్, దిస్ కై మే బి నోడ్, దిస్ కై మే బి జావా, ఇస్ పైథాన్. సో మల్టిపుల్ టెక్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ కూడా చేసుకుంటూ వచ్చాను.
ఇప్పుడు ఇవన్నీ డెవలప్ చేశారు, బాగానే ఉంది. వాటిని డిప్లాయ్ చేయాలి కదా. వాటిని ఏం చేయాలంటే డిప్లాయ్ చేయాలి. ఎలా డిప్లాయ్ చేస్తారు? డెవలప్మెంట్ అంతా డెవలపర్స్ టీమ్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ అంతా చేసుకుంటూ వచ్చారు. బట్ వీ నీడ్ టు స్టార్ట్ డిప్లాయింగ్ ద అప్లికేషన్, రైట్? సో హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, డిప్లాయ్మెంట్. నో, టిల్ నౌ, ఓకే, apps our services are developed, ఓకే, బై ద డెవలపర్స్. చూడండి, ఇప్పటి వరకు డెవలపర్స్ చేస్తున్నారు అన్ని కూడా, మనం ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, అవ్వం కూడా అప్పుడే. ఓకే, నౌ ద టైమ్ హెస్ కేమ్, నౌ ద టైమ్ హెస్ కమ్ టు deploy the applications, okay, slash services. Okay, how is it possible? Okay, okay, here comes our two things అండి, Docker and Kubernetes. Okay, this guy can be called as a side hero. Okay, and this guy is called as the main hero. Okay, and I'm reiterating again and again, without Kubernetes stuff, okay, నెవర్ ట్రై టు గో టు ఫర్ ఇంటర్వ్యూస్ అండి, అనవసరంగా ఫెయిల్ అవుతారు. ముందే చెప్తున్నా, మేబీ మీ లక్ బాగుంటే అడగకపోవచ్చేమో తప్ప, బట్ అంత కేసు లేదండి ఇప్పుడు. ఇప్పుడు 2025లో మీరు ఇందాక మీకు చెప్పిన టెక్ స్టాక్లు ఎలాంటి టెక్ స్టాక్ వెళ్ళాలన్నా కూడా క్యూబర్నెటీస్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఓకే, నా ఇప్పుడు ఈ రెండు యూస్ చేసుకొని నేను ఈ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ పాసిబుల్ చేస్తాను ఎలాగా? ఓకే, సో బై డిఫాల్ట్ ఫస్ట్లీ ఐ నీడ్ టు అండర్స్టాండ్, డిప్లాయ్మెంట్ చేస్తున్నప్పుడు ఎలా డిప్లాయ్ చేయొచ్చు. నేను కావాలంటే వర్చువల్ మిషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు, సర్వర్స్ డిప్లాయ్ చేయొచ్చు, లేదా ఐ కెన్ గో విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ కంటైనర్స్ డిప్లాయ్ చేయొచ్చు. ఎలాగంటే కంటైనర్స్ డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, ఈ కంటైనర్స్ అంటే ఏంటి, ఈ వర్చువల్ మిషన్స్ అంటే ఏంటి, ఈ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తుంది, రేపు క్లాస్లో క్లియర్గా చూద్దాం. ఓకే, సో బట్ బై డిఫాల్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, డెవలపర్స్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఓకే, బిఫోర్ ఐ గో దేర్ లెట్ మీ షో యూ వన్ రియల్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి, ఇది కంప్లీట్లీ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అండి. ఎలాగైతే మనం మనం రైడ్ అప్లికేషన్ అనుకుంటున్నామో, ది సంథింగ్ లైక్ ఈ కార్ట్ అప్లికేషన్ ఆర్ ఈ కామర్స్ అప్లికేషన్. ఓకే, ఈ కామర్స్ అప్లికేషన్ మొత్తం కూడా ఇన్ని రకాల సర్వీసులతో బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఫ్రంట్ ఎండ్, కార్ట్, ప్రొడక్ట్, కరెన్సీ, పేమెంట్, ఇవన్నీ సరే ఇండివిజువల్ సర్వీస్ అనమాట. అండ్ ఈచ్ ఇండివిజువల్ సర్వీస్ ఈస్ బీన్ డెవలప్డ్ యూజింగ్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్. ఓకే, అండ్ ఈచ్ ఇండివిజువల్ సర్వీస్ కూడా బై డిఫాల్ట్ దే ఆర్ హ్యావింగ్ సోర్స్ కోడ్స్. ప్రతి దానికి కూడా ఇండివిజువల్ సోర్స్ కోడ్ అంతా వచ్చింది. ఇక్కడ దాకా డెవలపర్ ప్రొవైడ్ చేస్తారండి. వన్స్ డెవలపర్ ఇక్కడ దాకా కోడ్ కమిట్ అయిపోయిన తర్వాత, వి యాజ్ ఎ డెవలప్స్ ఇంజనీర్స్ ఆర్ డెవలపర్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎస్ అవ్వచ్చు, వీ విల్ గెట్ ఇన్వాల్వ్. మనం ఏం చేయాలి, ఓకే, ఇప్పుడు ఈ సర్వీసెస్ ఎవరు డెవలప్ చేశారో వీటిని డిప్లాయ్ చేయాలి. ఎలా డిప్లాయ్ చేస్తాము? బై డిఫాల్ట్గా వీ కెన్ గో ఫర్ సంథింగ్ కాల్డ్ ఎస్ కంటైనరైజేషన్ చేయొచ్చండి. ఏం చేయొచ్చు? బై డిఫాల్ట్ కంటైనరైజేషన్ చేయొచ్చు. ఎలా చేద్దాం? ఓకే, దేర్ కమ్స్ అవర్ హీరో కాల్డ్ డాకర్ అండి. ఓకే, ఇక్కడ డాకర్ పిక్చర్లోకి వస్తుంది. డాకర్ ఏముంటది, మీ అప్లికేషన్ని ఏమైతే కంటైనరైజ్ చేయాలనుకుంటారో నేను హెల్ప్ చేస్తాను. ఎలా హెల్ప్ చేస్తాను? ఓకే, మీది సర్వీస్ ఉన్నాయి కదా ఇక్కడ, యూఆర్ హ్యావింగ్ సర్వీసెస్, రైట్? ఫర్ ఈచ్ సర్వీస్ యూ వాంట్ టు కంటైనరైజ్, దట్స్ ఓకే. You want to deploy them as containers, that's also fine. But firstly, as a DevOps engineer, first and foremost step is to make sure we write something called as a Docker file. చూడండి, నేను ఎండ్ ప్రోడక్ట్ చెప్తున్నాను, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది కూడా మనం నేర్చుకుందాం. బట్ ఓవరాల్గా యాజ్ ఎ డెవాప్స్గా నేను ఏం చేయాలి? ఇప్పుడు డెవలపర్స్ కోడ్ రాశారు, కోడ్ కమిట్ చేస్తారు, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం రాయాల్సిన డాకర్ ఫైల్ అండి. ఓకే, నెక్స్ట్ ఈ డాకర్ ఫైల్ ఏముంటాయి? నా అప్లికేషన్ ఏంటి, నా అప్లికేషన్కి ఎలాంటి డిపెండెన్సీస్ కావాలి, నా అప్లికేషన్కి డిప్లాయ్ చేయడానికి స్టార్ట్ అవడానికి ఏమైతే కావాలో ఈ సర్వీస్ అన్ని కూడా ప్యాకేజ్ చేస్తాను. ఇది ఎలా రాయాలనేది మనం డీటెయిల్ చూద్దాం. నోడ్ అప్లికేషన్ తీసుకుందాం, జావా బేస్డ్ అప్లికేషన్ తీసుకుందాం, పైథాన్ బేస్డ్ అప్లికేషన్ తీసుకుందాం. లెట్స్ ట్రై టు కంటైనరైజ్ దెమ్ అకార్డింగ్లీ. ఓకే, సో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? వెన్ వి స్టార్ట్ అవర్ వన్ సెకండ్, once the development is done, when we start implementing containerizations and all, the first and foremost step is to make sure we create Docker file. ఇది ఫస్ట్ స్టెప్ అండి. ఓకే, సో మీరు కూడా మీ కంపెనీకి వెళ్ళిన తర్వాత, మీ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు? డాకర్ ఫైల్ రాస్తారు. ఈ డాకర్ ఫైల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మనం ఇమేజెస్ క్రియేట్ చేయాలి. ఓకే, మేబీ దీస్ ఆర్ సమ్ టెక్నికల్ టర్మ్స్. ఓకే, బట్ అండర్స్టాండ్ ఫ్రమ్ డెవాప్స్ ఇన్ ద పర్స్పెక్టివ్. డాకర్ ఫైల్ ఉంది, అది మనమే రాస్తాము, వాటిని ఇమేజెస్ క్రియేట్ చేయాలి. ఓకే, ఆ ఇమేజెస్ ని ఎక్కడ స్టోర్ చేయాలి కదండి, వాటిని ఆర్ట్ రిజిస్ట్రీస్ అంటారు.
ఒక రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటాం. ఈ రిజిస్టర్లో స్టోర్ చేసిన తర్వాత ఏం చేస్తాం, మనం అప్లికేషన్ని ఒక కంటైనర్ కింద డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో ఈ కంటైనర్ అంటే ఏమి కాదండి. ఓకే, టెక్నికల్ రేపు మాట్లాడుకుందాం. బట్ ఇఫ్ యు సీ కంటైనర్, రైట్, దీస్ ఆర్ కంటైనర్స్. ఇందులో ఏముంటాయండి? దిస్ కంటైనర్ మైట్ బి హ్యావింగ్ సమ్ గూడ్స్, దిస్ కంటైనర్ మైట్ బి హ్యావింగ్ డిఫరెంట్ గూడ్స్, అండ్ దిస్ కంటైనర్ మైట్ బి హ్యావింగ్ సమ్ కార్స్ ఎక్స్పోర్టింగ్ యాజ్ వెల్. సో మనకు కూడా ఏం చేస్తాం అంటే ఒక కంటైనర్ క్రియేట్ చేస్తాం. ఈ కంటైనర్లో ఏముంటుంది, నా అప్లికేషన్ ఏంటి, నాకు అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్సీస్ ఏంటి, నా అప్లికేషన్ ఎలా స్టార్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఏం చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జియో సర్వీస్కి కంటైనర్ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో కంటైనర్ రన్నింగ్ లో ఉంది, అప్లికేషన్ పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది. ఓకే, కాకపోతే ఈ ప్రాసెస్ లో మనకు తెలియాల్సిన టెక్నికల్ టర్మ్స్ నేర్చుకోవాల్సింది. ఇన్ దిస్ ప్రాసెస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యూ థింగ్స్. ఓకే, హౌ టు క్రియేట్ డాకర్ ఫైల్, దట్స్ ద ఫస్ట్ థింగ్ అండి. ఇది రాకపోతే ఏం చేయాలి మనం అసలు? హౌ టు క్రియేట్ డాకర్ ఫైల్. ఓకే, హౌ టు బిల్డ్ ది ఇమేజ్. ఓకే, నెక్స్ట్ హౌ టు expose the image, or how to place this image into a registry. ఓకే, రిజిస్ట్రీ. సో ఈ టర్మ్స్ అన్ని కూడా మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకోవాల్సిందే. ఓకే, ఫస్ట్ డాక్టర్ ఫైల్ రాస్తాం, అక్కడ ఇమేజ్ క్రియేట్ చేస్తాం, ఆ ఇమేజ్ రిజిస్ట్రీలో ప్లేస్ చేస్తాం, తర్వాత బేస్డ్ ఆన్ ద ఇమేజ్, ఓకే, విల్ క్రియేట్ కంటైనర్స్. ఓకే, నో ఇప్పుడు డాకర్లో మీరు నేర్చుకోవాల్సింది ఇంతేనండి. ఇంతకు మించి డాకర్లో నేర్చుకోవడం కూడా లేదు. డాకర్లో మీరు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే, డాకర్లో మీరు నేర్చుకోవాల్సింది ఏమైనా కాన్సెప్ట్స్ ఉన్నాయి అంటే, ఫస్ట్ ఈ డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, తర్వాత ఆ డాకర్ ఫైల్స్ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేస్తారు. ఓకే, ఇమేజెస్ ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ అంటే ఏంటి. ఓకే, ఈ ఇమేజ్ ఎక్కడ ప్లేస్ చేస్తారండి, రిజిస్ట్రీలో ప్లేస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ కంటైనర్స్ కి ఎప్పుడైనా మీకు వాల్యూమ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ వాల్యూమ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటారు అంతే. ఇంతకు మించి డాకర్లో ఏమి లేదండి. ఓకే, కాకపోతే డాకర్ డైరెక్ట్ ఎప్పుడు కూడా రియల్ టైం వాడం. రియల్ టైంలో డైరెక్ట్ డాకర్ డిప్లాయ్మెంట్స్ ఎప్పుడు చేయమండి. అంటే డాకర్ డిప్లాయ్మెంట్స్ ఏంటి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డాకర్ ఏం చేస్తుందండి, డాకర్ ఇస్ ట్రైంగ్ టు క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎ కంటైనర్స్. ఈ కంటైనర్స్ లో నా అప్లికేషన్ రన్ అవుతుంది. నాకు ఇందాక ఎలాగైతే ఒక 10 మైక్రో సర్వీస్ డిఫైన్ చేసుకున్నానో, ఆ 10 మైక్రో సర్వీసులు కూడా 10 కంటైనర్స్ కింద రన్ అవుతూ వస్తున్నాయి. వాటి ఒక ఇంటిగ్రేషన్ అంతా నెట్వర్కింగ్ టీం చూసుకుంటుంది. మనం నెట్వర్క్ చేయాలి. అలాగే వాటి మధ్య డేటా కన్సిస్టెన్సీ కావాలనుకోండి, వాల్యూమ్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ థింగ్ డాకర్ ఫైల్ రాస్తాము, తర్వాత ఇమేజెస్ క్రియేట్ చేస్తాము, తర్వాత రిజిస్ట్రీకి పంపిస్తాం, తర్వాత ఈ రిజిస్టర్లోని ఇమేజెస్ నుంచి కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటాం, వాటిని బయట ఎవరైనా యాక్సెస్ చేయాలనుకోండి నెట్వర్క్ యూస్ చేసుకుంటాం, వాటిలో డేటా ఏమైనా స్టోర్ చేయాలనుకోండి వాల్యూమ్స్ వాడుకుంటాం. అంతే, ఇంతకు మించి డాకర్లో ఏమీ లేదు. సింపుల్. ఓకే, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, నేను డాకర్ ఉపయోగించుకొని కంటైనర్స్ డెవలప్ చేస్తాను, ఆ కంటైనర్స్ డిప్లాయ్ చేసుకుంటూ వస్తున్నాను. సో నా కంటైనర్స్ రన్ అవుతున్నాయి, ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. కాకపోతే ఇమాజిన్, okay, now containers are running. Okay, as of now, let's assume, as of now, okay, we are having 10 microservices or 10 services. Okay, and all the services are deployed as containers. Okay, ప్రాబ్లం ఏంటి, కన్నెట్ డిప్లాయ్ అయింది కదా అంటే కన్నెట్ డిప్లాయ్ అయిందండి. కాకపోతే ఇమాజిన్ ఒక కంటైనర్ అంటే ఓకే, 2 కంటైనర్స్ ఉన్నాయనుకోండి ఓకే, 10 కంటైనర్స్ ఉన్నాయి ఓకే. ఓకే, బట్ ఇమాజిన్ ఓకే, if there are hundreds of containers. ఓకే, ఇప్పుడు ఉబర్ అప్లికేషన్ కానీ మీరు చూస్తున్న ప్రతి అప్లికేషన్ కూడా, మీరు వాడుతున్న ప్రతి అప్లికేషన్ కూడా కంటైనరైజ్డ్ అప్లికేషన్ అండి. ఓకే, ఒకవేళ అలాంటి హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయనుకోండి, ఓకే, ఇమాజిన్ దేర్ హండ్రెడ్స్ ఆఫ్ కంటైనర్స్, మేనేజింగ్ దమ్ ఇస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చాలా కష్టం. ఎందుకంటే మనం కూడా ఒక 10 మంది క్రౌడ్ మేనేజ్ చేయొచ్చు, 100 మెంబర్స్ మేనేజ్ చేయొచ్చు. 1000 మెంబర్స్ వచ్చారనుకోండి ఇండివిజువల్ మేనేజ్ చేయలేం కదా. సో డాకర్ ఏం చెప్తుంది, నేను ఈ ఇమేజ్ క్రియేషన్స్ ని కంటైనరైజేషన్ చేయడంలో చాలా గొప్ప, ఐఎమ్ వెరీ మచ్ గుడ్ అట్ దాట్. బట్ అన్ఫార్చునేట్లీ ఇలా ఎప్పుడైతే కంటైనర్స్ క్రియేట్ అయిన తర్వాత అవి అప్లికేషన్ రన్నింగ్ లోకి వస్తాయి అనుకోండి, వాటిని మేనేజ్ చేసే క్యాపబిలిటీ నాకు మరీ అంతగా లేదు. ఓకే, నౌ హియర్ కమ్స్ క్యూబర్నెటిస్. ఓకే, క్యూబర్నెటిస్ okay is also called k8s అంటారండి. okay, it's also called as
K8s అంటారు, మీరు రియల్ టైంలో ఎక్కువ K8s అంటారు అనమాట. ఇలా యూస్ K8s అంటారు. K8s అంటే మీనింగ్ ఏం లేదండి, ఈ K కి S కి మధ్యలో 8 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట, అంతే, అంతమించి ఏం కాదు. ఓకే, సో బై డిఫాల్ట్ గా కంటైనర్ క్రియేషన్ డాకర్ బాగానే చేస్తుంది, బట్ మల్టిపుల్ కంటైనర్స్ క్రియేట్ అయిపోయి ఆ కంటైనర్స్ ని మేనేజ్ చేయడం ఎలాగా అంటే దేర్ కమ్స్ క్యూబర్నెటిస్. ఓకే, ఏం చేస్తుంది క్యూబర్నెటిస్ ఇక్కడ అంటే, క్యూబర్నెటిస్ ఆర్ నేను షార్ట్ కట్ K8s అంటానండి. క్యూబర్నెటిస్ విల్ బి డూయింగ్ ద హార్డ్ వర్క్. ఎలాంటి హార్డ్ వర్క్ అంటే, బై డిఫాల్ట్ గా ఇప్పటి వరకు మీరు డాకర్ ఉపయోగించుకొని మీ కంటైనర్స్ డిప్లాయ్ చేసుకుంటూ వచ్చారు. ఇక మీద ఏం చేస్తా, ఐ విల్ డిప్లాయ్ కంటైనర్స్. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ ఏం చేస్తావు, ఒకవేళ కంటైనర్ ఎప్పుడైనా పాడైపోయింది అనుకోండి ఆర్ వర్క్ అవ్వట్లేదు, ఇందాక మనం ఏమనుకున్నాం, ఈ ప్రాసెస్ లో లెట్స్ అస్యూమ్ ఈ నోటిఫికేషన్ సర్వీస్ అనే కంటైనర్ మేబీ సమ్ రీజన్ వల్ల పనిచేయట్లేదు. సో బై డిఫాల్ట్ ఎప్పుడైతే వర్క్ అవ్వట్లేదో వాటిని, ఇఫ్ దే క్రాష్, ఓకే, ఐ విల్ రీస్టార్ట్ దెమ్ యాజ్ వెల్. నేనే రీస్టార్ట్ చేస్తాను, ఎందుకంటే నేను మేనేజ్ చేస్తాను ఇక మీద. ఒకవేళ కంటెంట్ ఏమైనా క్రాష్ అయినట్టు కనిపిస్తే నేను వాటిని రీస్టార్ట్ కూడా చేస్తాను. ఓకే, నెక్స్ట్ బై డిఫాల్ట్ గా నా అప్లికేషన్ మధ్యలో లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలి కదా, ఎందుకంటే ఇప్పుడే ఒకటే సర్వీస్ ఉంది, ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ సర్వీస్ ఉన్నాయి ఒకటే దాంట్లో. స్కేలబిలిటీ చేసినప్పుడు వాటి మధ్య లోడ్ బ్యాలెన్సింగ్ చేయాలి కదండి, అందుకోసం ఐ విల్ లోడ్ బ్యాలెన్స్ ది అప్లికేషన్ యాజ్ వెల్. ఐ విల్ లోడ్ బ్యాలెన్స్, ఓకే, ది అప్లికేషన్ యాజ్ వెల్. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు ఒక సర్వీస్ స్కేల్ అవ్వాలనుకోండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ స్కేలబిలిటీ యాజ్ వెల్. ఓకే, మీ అప్లికేషన్ స్కేల్ అవ్వాలన్నా డౌన్ యూసేజ్ ఎవరు కూడా రెడ్యూస్ అవ్వాలనుకోండి, స్కేలబిలిటీ మొత్తం తనే చూసుకుంటూ వెళ్తుంది. ఓకే, అలాగే మీరు ఏవైనా అప్డేట్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారా, ఆర్ రోలింగ్ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారా, లేదు సీక్రెట్స్ లాంటివి మీ పాస్వర్డ్స్ లాంటి ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారా, ఎనీ సార్ట్ ఆఫ్ థింగ్ ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ వేర్ ఐ కెన్ యూటిలైజ్ దెమ్ అండ్ మేక్ యూర్ అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్. ఓకే, సో బై డిఫాల్ట్ గా ఇప్పుడు మీరు చూస్తే డెవలపర్స్ ఏం చేస్తారండి, డెవలపర్స్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు చూడండి. ఇది ఫస్ట్ ఫేజ్ 1. డెవలపర్స్ ఏం చేస్తారు, మొత్తం మన 10 మైక్రో సర్వీసెస్ ని డెవలప్ చేస్తారు అంతే. ఓకే, ఇక్కడతో వాళ్ళ టాస్క్ అయిపోయింది. వాళ్ళు ఏంటి, వాళ్ళ లోకల్ మెషిన్ లో వాళ్ళ లోకల్ హోస్ట్ టెస్ట్ చేసుకున్నారు. ఎక్సలెంట్. కాకపోతే నీకు కస్టమర్ ప్రొవైడ్ చేసినప్పుడు లోకల్ హోస్ట్ ఇవ్వలేం కదా, అందుకోసం ఏం చేస్తాం మనం, సెకండ్ ఫేజ్కి వెళ్తాం. ఇది ఫేజ్ 2. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రతి సర్వీస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ సర్వీస్, ఈ 10 సర్వీసులు ఏమైతే ఉన్నాయో ఆ ఎవ్రీ సర్వీస్ కి కూడా మనం ఈ ఫంక్షనాలిటీస్ అన్ని యూస్ చేసుకొని ఇమేజెస్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం అండి. లాస్ట్లీ మన కంటెంట్ డిప్లాయ్ చేస్తున్నాం ఇది. బట్ ప్రాబ్లం ఏముంది, డాకర్ ని ఎప్పుడు కూడా కంటైనర్స్ డిప్లాయ్మెంట్ అనేది రియల్ టైమ్ లో వాడం. మరి ఏం చేస్తాం, దేర్ కమ్స్ ఫేజ్ 3. ఓకే, ఈ ఫేజ్ 3 లో ఏం చేస్తాం, విల్ బి ఇంప్లిమెంటింగ్ సంథింగ్ కాల్డ్ as a Kubernetes. ఓకే, బై డిఫాల్ట్ Kubernetes ఏమంటారంటే ఆర్కెస్ట్రేషన్ టూల్ అంటారు. ఆర్కెస్ట్రేషన్ టూల్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, మీరు ఎప్పుడైనా చూస్తే ఆర్కెస్ట్రేటర్ ఉంటారండి, మ్యూజిషియన్ లో మీరు ఎప్పుడైనా చూస్తే దిస్ గై, ఇతను ఎప్పుడైనా మీరు ఇతను ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వాయించి చూసామా, లేదు, ఇతను ఓన్లీ స్టిక్స్ ఉంటాయి. ఆ స్టిక్స్ యొక్క మూమెంట్ బట్టి మిగతా క్రూ అంతా కూడా ఏం చేస్తారండి, ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పియానో కానీ వైలిన్ కానీ రకరకాల నంబర్స్ వాడతారు. సిమిలర్ క్యూబర్నెట్స్ కూడా ఏం చేస్తుంది, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ ఆర్కెస్ట్రేట్. వేటిని ఆర్కెస్ట్రేట్ చేస్తాను అంటే కంటైనర్స్ ని ఆర్కెస్ట్రేట్ చేస్తాను. ఓకే, కంటైనర్స్ కావాల్సి, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ డాకర్ తెలియాలి, ఈ కంటైనర్స్ కోసం సారీ ఇక్కడ క్యూబర్నెటిస్ తెలియాలి, ఈ కంటైనర్స్ కోసం డాకర్ తెలియాలి. ఓకే, సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డాకర్లో ఏం చేస్తామంటే మనం డాకర్ అనే టెక్నాలజీ ఆర్ టూల్ ఉపయోగించుకొని ఇమేజెస్ బిల్డ్ చేస్తాం అంతే, ఇంకెంత ఏం చేయరు మీరు. మీ డెవలపర్ సోర్స్ కోడ్ ఉంది, ఈ సోర్స్ కోడ్ ని డాకర్ ఫైల్ మనం రాస్తాం, ఈ డాకర్ ఫైల్ రాసిన తర్వాత ఇమేజ్ క్రియేట్ చేస్తాం, ఈ ఇమేజ్ ని రిజిస్ట్రీకి పంపిస్తాం అంతే, ఇంతకుమించి ఏం చేయరండి. ఇందాక మనం ఏమనుకున్నాం, రిజిస్ట్రీకి వెళ్ళిపోయిన తర్వాత బై డిఫాల్ట్ కంటైనర్ డిప్లాయ్ చేస్తారు అనుకుంటున్నాం. బట్ ఇప్పుడు ఏంటి ఫ్లో ఏంటి, మనకి ఫైనల్ ఫేజ్ లో డాకర్ అనే టూల్ ఉపయోగించుకొని, ఓకే, డాకర్ ఫైల్ చేస్తాం, మనం క్రియేట్ చేస్తాము, ఇమేజ్ క్రియేట్ చేస్తాము, వాటిని రిజిస్ట్రీలో ప్లేస్ చేస్తాం. ఇక్కడతో డాకర్ అయిపోయినట్టే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యూబర్నెటిస్ పిక్చర్లోకి వస్తామట. ఈ క్యూబర్నెటిస్ అనే టూల్ పిక్చర్లోకి వచ్చి, ఓకే, ఈ ఇమేజ్ ఏమైతే రిజిస్ట్రీలో ఉందో ఇక్కడ ఇమేజ్ ఉంది కదండి, ఈ ఇమేజ్ పిక్ చేసుకుంటాను నేను పిక్ చేసుకొని నేను కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటా. ఓకే,
టెక్నికల్ వాటిని పాడ్స్ అంటారు, బట్ ఇప్పుడు మనకి పాడ్ అండ్ టెక్నాలజీ తెలియదు కాబట్టి దట్ ఇట్స్ నాట్ ఫోకస్ ఆన్ దట్. నేను కంటైనర్స్ క్రియేట్ చేసుకుంటా, వాటి మేనేజ్మెంట్ అంతా నేనే చూసుకుంటా. ఓకే, నౌ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్, యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, మై రోల్ కమ్స్ అప్ లైక్ ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలాగే ఈ క్యూబర్నెటిస్ లో ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకోండి, వీ నీడ్ టు అండర్స్టాండ్ క్యూబర్నెటిస్ టర్మినాలజీ, వీ నీడ్ టు అండర్స్టాండ్ క్యూబర్నెట్ టెక్నాలజీ యాజ్ వెల్. దేర్ కమ్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఓకే, ఇప్పుడు మీరు ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన సైట్ చూసే ఉంటారు. ఓకే, ఓకే, దిస్ ఇస్ కంప్లీట్లీ కంటైనరైజ్డ్ అండి. అంటే మీరు ఎప్పుడైతే ఈ సైట్ యూస్ చేస్తారో ఆ టైంలో బ్యాక్ ఎండ్ లో కంటైనర్ స్పిన్ అప్ అవుతాయి. మీరు ఎవరు కూడా మన సైట్ యూస్ చేయట్లేదు అనుకోండి, నైట్ టైం కానీ ఎప్పుడైనా కూడా కంటైనర్స్ ఏమి ఉండవు, జీరో. ఆ టైంలో బిల్లింగ్ కూడా పడదు అనమాట. అండ్ మీరు చూసిన ప్రతిదీ కూడా సర్వీస్ లాగా ఉంటుంది. ఇఫ్ యూ ఎవ్రీథింగ్ ఇస్ సర్వీస్ ఓవర్ హియర్. ఓకే, అండ్ దిస్ డిప్లాయిడ్ యాజ్ పార్ట్ ఆఫ్ కంటైనర్స్ ఓన్లీ. ఓకే, ద సిమిలర్ వే ప్రతి అప్లికేషన్ కూడా ఇట్స్ బీన్ పార్ట్ ఆఫ్ యర్ కంప్లీట్లీ కంటైనర్స్. ఓకే, ఇప్పుడు ఈ క్యూబర్నెటిస్ లో మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒకవేళ క్యూబర్నెటిస్ అప్లికేషన్ కనుక మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ నాకు ఇమేజ్ కావాలి. ఏం కావాలండి? నాకు ఫస్ట్ థింగ్ ఒక ఇమేజ్ కావాలి. ఇందాక మనం అనుకున్నట్టు ఈ ఇమేజ్ కావాలి. మనం నేర్చుకున్న డాకర్ అంతా కూడా వీటి కోసం. మన 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 కోర్స్ టైటిల్ ఏంటి? డాకర్ అండ్ క్యూబర్నెటిస్, రైట్? ఈ క్యూబర్నెటిస్ లో కూడా సీకేఏ కాన్సెప్ట్స్, సీకేఏడి కాన్సెప్ట్స్ కూడా కవర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఏమైతే డాకర్ నేర్చుకుంటారో ఆ డాకర్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని డాకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, వాటిని రిజిస్టర్కి ఎలా పంపించాలి, అంతే. ఇంతకు మించి ఏం ఉండదు. ఇంకా నన్ను క్లియర్ అడిగితే డాకర్ లో మహా అయితే మీరు 4 కమాండ్లు వాడతారండి, 4 కమాండ్స్ వాడతారు రియల్ టైంలో. డాకర్ లాగిన్, ఓకే, డాకర్ బిల్డ్, ఓకే, డాకర్ ట్యాగ్, డాకర్ పుష్. ఇంతకు మించి ఎవ్వరు కూడా ఏ కమాండ్ వాడరు, అంతే. ఒకసారి రిజిస్టర్కి వెళ్ళిపోయిన తర్వాత మన క్యూబర్నెటిస్ కాన్సెప్ట్ తెలియాలి. ఈ క్యూబర్నెటిస్ కాన్సెప్ట్స్ లో యాజ్ ఎ మెన్షన్ క్యూబర్నెటిస్ డాకర్ చాలా ఈజీ అండి. అంటే చాలా ఈజీ అంటే పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా నేర్చుకుంటే చాలా సింపుల్ గా అర్థమవుతుంది. బట్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ఫ్లో, అసలు యాక్చువల్ గా ద ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం కాలేదనుకోండి, క్యూబర్నెటిస్ అనేది చాలా కష్టమైన టూల్ గా అనిపిస్తుంది. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు సర్వైవ్ ఇన్ ఐటీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. మీరనే కాదు, నేనైనా ఎవరైనా కూడా ఖచ్చితంగా ఐటీ సర్వైవ్ అవ్వాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద లేటెస్ట్ టెక్ స్టాక్. అందులో క్యూబర్నెటిస్ అనేది ఒకప్పుడు ఆప్షన్ ఉండేదండి. అంటే క్యూబర్నెటిస్ వచ్చానండి వారు, ఇప్పుడు క్యూబర్నెటిస్ లేదు అని చెప్తే ఈ కాంట్ టెల్ యువర్ సెల్ఫ్ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, క్యూబర్నెటిస్ లేకుండా అప్లికేషన్ ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు? మేము ఇంకా లెగసీ టామ్ కేట్ అప్లికేషన్ అని డిప్లాయ్ చేస్తున్నారు అనుకోండి, ఎవరు కూడా హైర్ చేసుకోరు. అన్ఫార్చునేట్, దట్స్ అ ట్రూత్. ఓకే, ఇప్పుడు ఈ క్యూబర్నెటిస్ లో మనం ఏం చేయాలి? దర్ ఆర్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ లైక్, ఓకే లెట్స్ కమ్ బ్యాక్ హియర్. ఓకే, సో డాకర్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డాకర్ లో మీరు నేర్చుకోవాల్సిన బై డిఫాల్ట్ ఏమైనా ఉన్నాయి అంటే ఫ్యూ థింగ్స్. ఈ డాకర్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, తర్వాత వాటిని ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ ఇమేజ్ ని రిజిస్టర్కి ఎలా సెండ్ చేయాలి, ఓకే, అండ్ నెక్స్ట్ బై డిఫాల్ట్ గా ఇక్కడ ఇంత నుంచి ఏముండవు ఫిజి, ఇక్కడ డాకర్ ఇమేజ్ రిజిస్టర్ అంత ఇంత ఇంతకు మించి ఏముండవండి. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ కోసం మనం ఏం చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. ఎఫ్ఎస్సి ఫ్లో డాకర్ లో కంటైనర్స్ అన్నిటి తెలియాలి. అసలు కంటైనర్ లోపల ఏం జరుగుతుందో తెలియాలి. మనకు అర్థమైన బేసిక్ థింగ్ ఏంటి? అప్లికేషన్స్ కంటైనర్ డిప్లాయ్ చేస్తాం. అది కంటైనర్ ఏంటి అవి రేపు చూద్దాం. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు ఇది ఇమేజెస్ ఎలా క్రియేట్ చేస్తారు, ముఖ్యంగా తెలియాల్సిన డాకర్ ఫైల్, ఇవన్నీ తెలియాలండి. ఓకే, వన్స్ యువర్ హ్యావింగ్ ఇమేజ్, రైట్, ఒక్కసారి మీకు ఇమేజ్ వచ్చిన తర్వాత ఓకే, దేర్ కమ్స్ క్యూబర్నెటిస్. ఓకే, నౌ ఈ క్యూబర్నెటిస్ ఏం కాన్సెప్ట్స్ తెలియాలి? క్యూబర్నెటిస్ లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. లెట్స్ అండర్స్టాండ్ వన్ బై వన్. ఓకే, ఫస్ట్లీ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ డే 1 మనం ఏం చేస్తామంటే క్లస్టర్ బిల్డ్ చేస్తాం. క్లస్టర్ క్రియేషన్ తెలియాలి. ఓకే, ఈ క్లస్టర్ క్రియేషన్ అంటే ఏంటి? ఓకే, అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటున్నాను, ఎక్కడ డిప్లాయ్ చేస్తాను? అది విఎమ్స్ అయితే కాదు, నార్మల్ డిప్లాయ్ చేయలేను. మరి ఎక్కడ డిప్లాయ్ చేయాలి? ఓకే, నేను క్యూబర్నెటిస్ క్లస్టర్స్ డిప్లాయ్ చేయాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఈ క్యూబర్నెటిస్ క్లస్టర్ లో కూడా మనకు తెలియాల్సింది ఏంటంటే, ఓకే, తినకని ముందు దెర్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ క్యూబర్నెటిస్ యొక్క ఆర్కిటెక్చర్ అండి. ఓకే, ఇది కనుక మీకు తెలిస్తే క్యూబర్నెటిస్ మొత్తం వచ్చినట్టు ఆల్మోస్ట్. ఈ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ కనుక మీకు అర్థమైతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో బ్యాక్ హియర్ kubernetes.io, గుర్తుపెట్టుకోండి, దిస్ యూఆర్ఎల్ ఈజీ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే మీకు మొత్తం మీ జర్నీ క్యూబర్నెటిస్ మొత్తం మీద కూడా మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారంటే ఈ యూఆర్ఎల్. ఓకే, ఇఫ్ యూ గో టు డాక్యుమెంటేషన్,
ఈ డయాగ్రామ్ కనుక మనకు అర్థమైతే మేబీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ దిస్ డయాగ్రామ్ ఆన్ 6th క్లాస్ అండి. ఓకే, 6th సెషన్ లో వీటి కోసం చూద్దాం. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీకు అసలు నోడ్ అంటే ఏంటి, కంట్రోల్ ప్లేన్ అంటే ఏంటి, ఇవన్నీ మనమే చేయాలండి, ఎవరో చేయరు. ఓకే, యాజ్ మీరు ఈ డెవాప్స్ ఫీల్డ్ ఉండాలంటే ఇవన్నీ మనమే చేయాలి. ఈ నోడ్ అంటే ఏంటి, ఓకే, ఈ కంట్రోల్ ప్లేన్ అంటే ఏంటి, దీనికి ఇంకొక ముద్దు పేరు ఉందండి, మాస్టర్ నోడ్ అంటారు. ఓకే, దీనికి ఇంకొక పేరు ఉంది, డేటా ప్లేన్ అంటారు అన్నమాట. ఇక్కడ కంట్రోల్ మేనేజర్ అంటే ఏంటి, క్లౌడ్ కంట్రోల్ మేనేజర్ అంటే ఏంటి, ఏపీఐ సర్వర్ ఎవరు, ఈటీసీటీ ఎవరు, షెడ్యూలర్ ఏం చేస్తుంది, క్యూబ్లెట్ ఏంటి, ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలుసుకోవాలి మనం. వన్స్ వీ అండర్స్టాండ్ దోస్ కాన్సెప్ట్స్, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు మేక్ షూర్ వి ఇంప్లిమెంట్ ద క్లస్టర్ ఆర్ వి క్రియేట్ ఎ క్లస్టర్ అండి ఇక్కడ. అందుకే ఫస్ట్ ఆర్కిటెక్చర్ తెలియాలి, ఇందులో కాంపోనెంట్స్ మొత్తం తెలియాలి మనకి. నెక్స్ట్ ఏం చేయాలి, క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేషన్. ఇది పెద్ద బిగ్గెస్ట్ టాస్క్ అండి. ఓకేనా, ఎందుకంటే క్యూబర్నెటిస్ క్లస్టర్ క్రియేట్ చేయడం అనేది ఒకప్పుడు, ఇఫ్ యూ ఆస్క్ మీ లైక్ 2 years 3 years బ్యాక్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్ యూస్ టు టేక్ వీక్స్ ఆఫ్ టైమ్ టు క్రియేట్ ఎ క్యూబర్నెటిస్ క్లస్టర్, బట్ ఇన్ ది కరెంట్ ఎరా క్యూబర్నెటిస్ క్లస్టర్ క్యాన్ బి క్రియేటెడ్ లెస్ దాన్ 10 minutes. ఓకే, బట్ ఫస్ట్లీ మనం డైరెక్ట్ గా ఇలాంటి వాటికి వెళ్ళిపోదు, లెట్స్ అండర్స్టాండ్ యూజింగ్ ద హార్డ్ వే. ఓకే, క్యూబర్నెటిస్ లో క్యూబ్ ఏడిఎం త్రూ క్లస్టర్ క్రియేట్ చేయడం తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ వెళ్తున్నారనుకో, సీకేఏ అయినా సీకేఏడి అయినా సీకేఎస్ ఎనీ ఎగ్జామినేషన్, మీకు ఈ క్యూబ్ ఏడిఎం అనే కాన్సెప్ట్ తెలియాలి. ఇప్పటికి అర్థం కాకపోతే దట్స్ ఓకే. ఐ వాంట్ టు గివ్ యూ ద కంప్లీట్ గ్లిమ్ సో దట్ యూ విల్ బి అండర్స్టాండింగ్ వాట్ విల్ బి లెర్నింగ్ ద నెక్స్ట్ 2.5 months. ఓకే, సో క్యూబ్ ఏడిఎం ద్వారా క్లస్టర్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఇందులో ఇదే మొత్తం యూస్ చేసుకుంటాం, బట్ అట్ ద సేమ్ టైం వీ విల్ ఆల్సో యూస్ సంథింగ్ కాల్డ్ as a manage cluster. ఓకే, ఇట్ క్యాన్ బి ఈకేఎస్, ఇట్ క్యాన్ బి ఏకేఎస్, ఆర్ ఇట్ కెన్ బి జీకేఎస్, ఎనీథింగ్. గుర్తుపెట్టుకోండి, చాలా మంది సార్ నాకు గూగుల్ క్యూబర్నెటిస్ కావాలంటారు. అలా గూగుల్ క్యూబర్నెటిస్, ఎజ్యూర్ క్యూబర్నెటిస్ అంటే ఉండదండి. క్యూబర్నెటిస్ అనేది ఒకటే. ఓకే, ఈ కాన్సెప్ట్ ఒకటే. వాటిని మీరు గూగుల్ హోస్ట్ చేస్తాను అనుకోండి, గూగుల్ ఏం చేస్తుంది, సరే నేను జీకే అని ఒక మేనేజ్ సర్వీస్ ఇస్తాను. అంటే నువ్వు చేయాల్సిన టాస్క్లో నేను కొన్ని చేస్తాను. ఓకే, అలాగే ఎజ్యూర్ వెళ్ళారు అనుకోండి, ఎజ్యూర్ ఏముంటుంది, క్యూబర్నెటిస్ కాన్సెప్ట్ ఒకటే, నేను ఏ కేస్ అనే కాన్సెప్ట్ ఇస్తా. ఎజ్యూర్ అమెజాన్కి వెళ్ళారు అనుకోండి, ఈ కేస్ అని ఇస్తా. ఓకే, లేదు నేను రెడ్ హ్యాట్కి వెళ్ళాను అనుకోండి, రెడ్ హ్యాట్ ఓపెన్ షిఫ్ట్ అంటది. ఓకే, ఇది సూపర్ అడ్వాన్స్డ్ అండి. ఓకే, అంటే ఇక్కడ మీరు ఏమైతే కష్టపడి చేయాలో అవన్నిటిని ఇక్కడ ఓపెన్ షిఫ్ట్ ఆటోమేట్ చేసింది. ఓకే, బట్ ఇది సూపర్ పెయిడ్ వర్షన్, సూపర్ కాస్ట్లీ. రైట్, సో నా ఫస్ట్ క్లస్టర్ క్రియేషన్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు అండర్స్టాండ్, ఒక క్లస్టర్ క్రియేట్ చేస్తాము, వాటి కనెక్టివిటీ ఎలా చేయాలి. చూడండి, కొన్ని దేర్ ఆర్ సర్టెన్ టాపిక్స్ అండి, అందులో 1 or 2 క్వశ్చన్స్ అడిగితే చెప్పేసి మీరు రియల్ టైం వర్క్ చేశారు లేదా, వెరీ సింపుల్. ఓకే, నేను డైరెక్ట్గా ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మీ దాంట్లో కాన్ఫిగ్ ఫైల్స్ ఎన్ని ఉంటాయి అడగచ్చు. ఓకే, ఒక కాన్ఫిగ్ ఫైల్ ఉంటుంది శివ అంటారు, అందులో ఎన్ని కాంటెక్స్ట్లు ఉంటాయి, నో ఆన్సర్. ఓకే, మీరు అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు డెవ్ డిప్లాయ్ చేస్తారా, స్టేజా ప్రాడా, చాలా డెవ్ అంటారు. ఓకే, మరి స్టేజ్ ప్రాడు వేరే టీం వాళ్ళు డిప్లాయ్ చేస్తారంటారు, మరి వాటి కాన్ఫిగరేషన్స్ ఎక్కడ ఉన్నాయి, మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ అడగడం వల్ల మొత్తం 1 hour ఇంటర్వ్యూ చేయట్లేదండి, 5-10 minutes చాలు మీరు నిజంగా క్యూబర్నెటిస్ వర్క్ చేశారా లేదా తెలియడం కోసం. అందుకే ఇక్కడ మీరు చూస్తున్నారు అనుకో, ఇక్కడ ఓకే, ఇవి ఫస్ట్ యూ అండర్స్టాండింగ్ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్, తర్వాత ఇందులో ఈ కాన్సెప్ట్ చూస్తాం, తర్వాత బై డిఫాల్ట్ గా మన క్లస్టర్ క్రియేషన్ క్యూబేడియం త్రూ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే క్యూబేడియం క్లస్టర్ రెడీ అయిపోయిందో మనకి ఈ కాన్ఫిగ్ సెటప్ లాంటివి చేసుకుంటాం, అంటే కనెక్టివిటీ అంటారు వీటిని, ఎలా కనెక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇందాక మనం ఏమనుకున్నాం, డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, వాటిని క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేస్తుంది అంటున్నాం. ఆ డిప్లాయ్మెంట్ లో పార్ట్ లో మనకు తెలియాల్సిన పాడ్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ రిప్లికా సెట్ అంటే ఏంటి. ఓకే, డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి, ఇవి తెలియాలి. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పాడ్ అంటే ఏంటి, రిప్లికా సెట్ అంటే ఏంటి, డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ చూడండి, నేను ఇక్కడ ఏమైతే వాడుతున్నానో మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత కూడా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇలాగే చేస్తారు. ఓకే, నెక్స్ట్ డిప్లాయ్మెంట్స్ లో కూడా మనకి అర్థం కావాల్సి ఏంటి, ఓకే, రోలింగ్ డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి. ఓకే, రోలింగ్ డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తారు, ఒకవేళ ఎప్పుడైనా అప్లికేషన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, సడన్ గా మీ అప్లికేషన్ పని చేయట్లేదు. ఓకే, మేబీ సడన్ ఇష్యూ వస్తుంది, మీరు ప్రొడక్షన్ కాల్లో ఉంటారు, మీ మేనేజర్ ఏమంటారు, శివ డూ వన్ థింగ్, రోల్ బ్యాక్ చేసి అంటారు, ఎలా చేస్తారు. ఓకే, ఇవన్నీ తెలియాలి ఇక్కడ మనం. ఓకే, నెక్స్ట్ ఇందులో చాలా ఉంటాయి అంటే నాట్ గోయింగ్ టు నట్స్ అండ్ బోల్ట్స్ ఆఫ్ దోస్. ఓకే, ఒక్కసారి అప్లికేషన్ అప్లై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం తెలియాల్సింది ఏంటి, ఓకే, ఈ అప్లికేషన్ ని ఎలా యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ అప్లై చేస్తాను, ఓకే, ఎలా యాక్సెస్ చేస్తాను. ఓకే, ఫర్ దాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సర్వీస్ అనే కాన్సెప్ట్ తెలియాలి. ఓకే, మళ్ళీ సర్వీస్లు ఏముంటాయి, లోడ్ బ్యాలెన్స్ అంటే తెలియాలి. ఓకే, క్లస్టర్ ఐపీ అంటే ఏంటి, నెక్స్ట్ నోడ్ పోర్ట్ అంటే ఏంటి. ఓకే, నేను ఈ ఒక్క క్వశ్చన్ అడిగి చెప్పేసండి, ఎవరైనా కూడా రియల్ టైంలో
ఈ ఒక్క క్వశ్చన్ అడిగి మీరు నిజంగా వర్క్ చేస్తున్నారా నేర్చుకుని వచ్చారా చెప్పచ్చు. ఓకే, ఎందుకంటే బై డిఫాల్ట్ అందరు అసంప్షన్ ఏంటి, నోడ్ కోడ్ వాడేస్తాము, నోడ్ కోడ్ వాడుతూ అనుకుంటారు, బట్ రియల్ టైంలో ఇది వాడతారు. ఓకే, ఎందుకు అప్పుడు చూద్దాం. ఇది ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఒక్క రోజు టాపిక్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఒక్కసారి సర్వీస్ అయిపోయిన తర్వాత ఓకే వీ నీడ్ టు అండర్స్టాండ్ అబ్జర్వబిలిటీ. ఓకే, సర్వీస్ యాక్సెసిబిలిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ అప్లికేషన్ డిప్లాయ్ చూడండి, ఫ్లో ఏంటి. ఐఎమ్ గివింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ద ఫస్ట్ స్టెప్ బికాస్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యూర్ ట్రైంగ్ టు లెర్న్. ఓకే, ఇమేజ్ ఈజ్ అవైలబుల్, ఇమేజ్ ఈజ్ పుష్ టు రిజిస్ట్రీ. ఓకే, ఇక్కడ నాకు ఇమేజ్ ఉంది అండ్ ఇది కూడా మనం ప్రైవేట్ రిజిస్ట్రీ చూడాలండి, పబ్లిక్ కాదు. ఇక్కడ మనం ఏం చేద్దాం, జేఫ్రాగ్ చూద్దాం. జేఫ్రాగ్ లో ఎలా ఇమేజెస్ పెట్టాలి, వాటిని ఎలా పుల్ చేసుకోవాలి, ప్రైవేట్. ఎందుకంటే మన కంపెనీలు అన్ని కూడా ప్రైవేట్ రిజిస్ట్రీస్ ఉంటాయి. ఈ ప్రైవేట్ రిజిస్ట్రీ అంటే ఏంటి తెలియాలి. తర్వాత మనకి ఎప్పుడైతే మనకి కుబర్నెటిస్ క్లస్టర్ రెడీ అయిపోయింది, ఇక్కడ ఇది క్లస్టర్ అండి. ఇందులో ఒక మాస్టర్ నోడ్ అంటారు, ఒకటి వర్కర్ నోడ్, ఒకటి ఉండొచ్చు, నేను ఉండొచ్చు. నేను సింప్లిసిటీ కోసం 1 by 1 రాసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మనం చూస్తే క్లస్టర్ రెడీ ఉంది. ఈ కాన్సెప్ట్ అనేది తెలియాలి, ఆర్కిటెక్చర్ తెలియాలి. ఓకే, తర్వాత ఇక్కడ నేమ్ స్పేసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే, వాటి కోసం ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత ఈ పాడ్, రెప్లికా సెట్, డిప్లాయ్మెంట్స్, తర్వాత సర్వీస్ అంటే ఏంటి తెలియాలి. ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్కడో నా కంటైనర్ రన్ అవుతుంది. ఓకే, ఈ కంటైనర్ డేటా ప్లేస్ చేయండి అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నా కంటైనర్ డేటా ఉంటుంది, నా లాగ్స్ అని స్టోర్ అవుతాయి. ఆ కంటైనర్ డేటా కోసం మనకి వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. అంటే కంటైనర్స్ లో డేటా ప్లేస్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు నేను వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ వాడతాను. మళ్ళీ ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి. ఓకే, పర్సన్ వాల్యూమ్ అంటారు. ఓకే, పర్సన్ వాల్యూమ్ క్లెయిమ్ అంటారు, స్టోరేజ్ క్లాసెస్ అంటారు. ఓకే, కంటైనర్ స్టోరేజ్ ఇంటర్ఫేస్ సిఎస్ఏ డ్రైవర్స్ అంటారు. ఓకే, ఇవన్నీ తెలియాలి మనకి. ఓకే, అంటే ఈ టాపిక్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని మనం ఏం చేస్తామండి, బై డిఫాల్ట్ గా వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ వీటిని పాడ్ లో ప్లేస్ చేస్తాం. పాడ్ అంటే తెలియదు మనకి, బట్ అండర్స్టాండ్స్ కంటైనర్. ఈ రోజు కంటైనర్ అనుకోండి, బట్ పాడ్ వేరు, కంటైనర్ వేరు. వాటి కోసం మనం 6th క్లాస్ లో చూద్దాం డిఫరెన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నాకు అప్లికేషన్ స్టోర్ చేయడానికి వాల్యూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇందాక మనం ఏమనుకున్నాం, అప్లికేషన్ ఏదైనా డౌన్ అయింది అనుకోండి, రీస్టార్ట్ చేస్తారంటుంది. ఓకే, ఆ రీస్టార్ట్ చేయాలన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏంటి, ప్రోబ్స్ అంటే ఏంటి. ఓకే, ఇందులో లైవ్నెస్ ప్రోబ్, ఓకే, రెడీనెస్ ప్రోబ్, ఇవి నేర్చుకోవడం అది కష్టం కదండి. వీటిని ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తారని చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, ఎలా రియల్ టైం యూస్ చేస్తారు. ఓకే, ఈ రెడీనెస్ ప్రోబ్ లో కూడా అసలు ఏం రెడీనెస్ ప్రోబ్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ మనకు అర్థం కావాల్సింది, ఓకే అప్లికేషన్ రెడీ అయిపోయిన తర్వాత ప్రోబ్స్ ఉంటాయి, వాటి మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఒకవేళ రీస్టార్ట్ చేయాలంటే రీస్టార్ట్ పాలసీస్ అని ఉంటాయి అన్నమాట. ఓకే, వీటి కోసం తెలియాలి. బయట సో ఇవన్నీ కూడా కంటెంట్ ఇక్కడ ఉంది, బట్ నేను ఏమైతే మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో అవన్నీ రాస్తాను. సో మీకు కాన్సెప్ట్ ఐడియా ఉంటే స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయడానికి అర్థం అవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ బై డిఫాల్ట్ గా ఇందాక నేమ్ స్పేస్ అన్నాం, ఇక్కడ నేమ్ స్పేస్ అని కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇది ఒకసారి మీకు లింక్ ఇస్తాను, మేబీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ టైమ్ నౌ యూ కెన్ రివైజ్ ఇట్. ఓకే, ఇది చార్ట్ లో పెట్టానండి. ఓకే, నౌ లెట్స్ గో బ్యాక్ హియర్. నెక్స్ట్ ఈ రీస్టార్ట్ పాలసీ అయిపోయిన తర్వాత మనకు అర్థం కావాల్సి ఏంటి, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ షెడ్యూలింగ్. ఓకే, ఇందులో మళ్ళీ అడ్వాన్స్ షెడ్యూలింగ్స్ అని ఉంటాయండి. చూడండి, ఇక్కడ నేను ఏమైతే రాస్తున్నానో ఇవన్నీ మ్యాండేటరీ అండి. నేను కొన్నిసార్లు ఆప్షనల్ అంట, అంటే ఈ టాపిక్ ఉంది ఆప్షనల్ గా చూసుకోండి, అదంత ఇంపార్టెంట్ కాదు అంట. అలాంటి టాపిక్స్ మీరు స్కిప్ చేయొచ్చు నేర్చుకోవడం. బట్ ఇప్పటి వరకు మీకు అవసరం రాలేదు, ఎవ్రీథింగ్ ఇస్ డామ్ ఇంపార్టెంట్. ఓకే, ఈ అడ్వాన్స్ షెడ్యూలింగ్ లో కూడా మనకు తెలియాల్సింది అంటే చాలా ఉంటాయి, నోడ్ నేమ్ అని రకరకాలు ఉంటాయి. నాట్ గోయింగ్ ఇన్ టు ద టెక్నికల్ టర్మ్స్, బట్ వీ నీడ్ అండర్స్టాండ్ షెడ్యూలింగ్ తెలియాలి. తర్వాత అప్లికేషన్ డిప్లాయ్ చేసాం బాగానే ఉంది, వాటి మధ్య నెట్వర్కింగ్ తెలియాలి మనకి, ఎలా వర్క్ అవుతుంది. ఓకే, మళ్ళీ వాటికి ఫైర్ వాల్స్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామో వాటి కోసం నెట్వర్క్ పాలసీస్ అని ఉంటాయి అన్నమాట, అవి తెలియాలి. నెక్స్ట్ మీరు డెవాప్స్ ఇంజనీర్ గా ఉన్నప్పుడు మీ కంపెనీ చాలా మెంబర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. అందరికి యాక్టివ్స్ ప్రొవైడ్ చేయాలి కదండి, అందుకోసం బ్యాక్ తెలియాలి. ఓకే, ఇందులో మళ్ళీ రోల్స్ అంటే ఏంటి, ఓకే క్లస్టర్ రోల్స్ అంటే ఏంటి, ఓకే రోల్ బైండింగ్స్ అంటే ఏంటి, క్లస్టర్ రోల్ బైండింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలియాలి. చూడండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. వన్స్ వీ అండర్స్టాండ్ దోస్, ఓకే నెక్స్ట్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నారు బాగానే ఉంది, దాని వాల్యూమ్ ఇంప్లిమెంటేషన్ చేశారు, రీస్టార్ట్ కోసం పాలసీ ఇంప్లిమెంటేషన్ చేశారు, ఇవన్నీ చేసుకుంటూ బాగానే వచ్చారు. బట్ నేను ఏమైనా సీక్రెట్స్ పెట్టాలంటే నవ్ ఐ నీడ్ టు అండర్స్టాండ్, ఓకే కాన్ఫిగ్ మ్యాప్స్ పెడదాం, సీక్రెట్స్ అని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓకే, ఈ సీక్రెట్స్ లో కూడా మీరు అర్థం చేసుకుంటే చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఇంకా టిఎల్ఎస్ సీక్రెట్స్ అని, డాకర్ రిజిస్టర్ సీక్రెట్స్ అని, జనరిక్ సీక్రెట్స్ అని. ఓకే, బట్ సీక్రెట్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇప్పుడు
తర్వాత ఏంటి, అప్లికేషన్ డిప్లాయ్ అయిపోయింది, నా కాన్ఫిగరేషన్స్ అంటే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఇక్కడ మన URL ఉందండి. నేను i27academy.com అని ఎంటర్ చేస్తాను అంతే తప్ప IP అడ్రస్ ఎంటర్ చేయట్లేదు. ఈ i27academy.com ఇలాంటి కాన్ఫిగరేషన్ చేయాలనుకోండి, ఇంగ్రెస్ తెలియాలి మనకి. ఓకే, మళ్ళీ తర్వాత మీరు చూస్తే ఇక్కడ సర్టిఫికేట్స్ ఉంది సరే, ఈ సర్టిఫికేట్ వస్తుంది, క్లియర్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా. ఈ సర్టిఫికేట్స్ కోసం మనం సర్టిఫికేట్ మేనేజర్ కోసం తెలియాలి, సర్టిఫికేట్స్ ఎలా కాన్ఫిగరేషన్ చేస్తారు ఇవన్నీ తెలియాలండి. ఓకే, నౌ ఎప్పుడైతే మనం ఇవన్నీ చూస్తున్నామో వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ వన్ ఆన్ టాప్ ఆఫ్ వన్ అదర్ అండి. అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ మీద బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. మీరు ఈ టాపిక్ వెళ్ళేసరికి ఓకే ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి. ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ YAML. ఓకే, కుబర్నెటిస్ మీరు ఏం చేస్తారండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది మీ YAML ఫైల్స్ రాస్తారు. ఓకే, సో ఫస్ట్లీ మనం 6th క్లాస్ లో మనం ఎప్పుడైతే కుబర్నెటిస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు వీల్ బి అండర్స్టాండింగ్ YAML అంటే ఏంటి, YAML ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. తర్వాత మనం ఆటో స్కేలింగ్ అంటే మన స్కేలబిలిటీ కోసం ఆడుకున్నాం కదా, ఫర్ దాట్ HPA అని ఉంటుంది, హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలర్ అని, ఎలా స్కేల్ చేస్తారు. ఓకే, ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, నేను రాయట్లేదు వాటిని, చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి. ఓకే, బట్ తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జీరో డౌన్ టైం అప్గ్రేడ్స్ ఎలా చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, రీసెంట్ గా లాస్ట్ వీక్ ఎవరైతే ఒక పర్సన్ మెక్డానల్డ్స్ ఆఫర్ వచ్చిందో తనకి ఇదే క్వశ్చన్ అడిగారు, జీరో డౌన్ టైం అప్గ్రేడ్స్ ఎలా చేస్తారు. ఓకే, చాలా ఇంపార్టెంట్. లెట్స్ డూ లైవ్ అప్గ్రేడ్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఈ అప్గ్రేడ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇష్యూస్ ఏమొస్తాయి, ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఒక కంటైనర్ బదులు ఇక్కడ మీరు కావాలంటే ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది విచ్ ఇస్ వెరీ ఎర్లీ ఫర్ అస్ టు అండర్స్టాండ్, మల్టీ కంటైనర్ అంటే ఏంటి. ఓకే, అండ్ నెక్స్ట్ బై డిఫాల్ట్ గా వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ సంథింగ్ లైక్ ట్రబుల్ షూటింగ్ ఎక్కడెక్కడ వస్తాయి, అంటే ఏ ఇష్యూ వచ్చింది ఎక్కడ చూడాలి, ఫర్ దాట్ వీ నీడ్ అండర్ లాగ్స్ చూడాలి. ఓకే, లాగ్స్ ఎలా చూస్తారు, లేదు సడన్ గా ప్రొడక్షన్ అప్లికేషన్ డౌన్ అయిపోయింది, ఎందుకు డౌన్ అయింది, క్యూబర్నెటిస్ డౌన్ అయిందా, అప్లికేషన్ డౌన్ అయిందా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అని యూస్ చేసుకుని ట్రబుల్ షూటింగ్ చేస్తాం, ఇమేజ్ పుల్ పాలసీ అని చాలా చాలా ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ వీ అండర్స్టాండ్ వన్ సెషన్ ఆన్ హెల్మ్ ఎలా చేస్తారు, ఇది కొంచెం అడ్వాన్స్డ్, బట్ హెల్మ్ చార్ట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని ఉంటాయండి లెన్స్ అని కొన్ని టాపిక్స్ ఉంటాయి విచ్ ఆర్ లైక్ స్మాలర్ టాపిక్స్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది గోల్ ఏంటంటే ఒక అప్లికేషన్ ఉన్నప్పుడు మీకే అప్లికేషన్ ఇచ్చాను నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అప్లికేషన్ ఇచ్చాను, ఇది మన ఈ అప్లికేషన్ దిస్ కైండ్, ఈ అప్లికేషన్ మీకు డిప్లాయ్ చేయమని ఇచ్చాను. మీరు ఏం చేస్తారు, సింపుల్ లాజిక్. ఓకే, ఫస్ట్ నేను ఇమేజ్ క్రియేట్ చేస్తాను, తర్వాత డాకర్ యూస్ చేసుకొని ఇమేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసుకుని వెళ్తాను. తర్వాత క్యూబర్నెట్ యూస్ చేసుకొని నేను మేనిఫెస్ట్ ఫైల్స్ రాస్తాను. ఇఫ్ ఇక్కడ వెళ్ళారనుకోండి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు చేయాల్సింది ఏంటంటే చూసారా, ఈ ఆమెల్స్ రాస్తారు. ఇందాక మనం రాకుండా డిప్లాయ్మెంట్ ఇస్తారా, డిప్లాయ్మెంట్ ఫైల్ రాస్తాము. ఇందాక మీరు కంటైనర్ లోపల కాన్ఫిగ్ మ్యాప్స్ అనుకున్నారు. ఓకే, కాన్ఫిగ్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇందాక లైనెస్ ప్రూఫ్ రెడీనెస్ ప్రూఫ్ అన్నాం. ఓకే, ఇక్కడ ఉంది సార్. అలాగే కోటాస్ ఉంటాయి, వాటి కోసం సో CPU లిమిట్స్, ఇలా ప్రతి ఈమెయిల్ ఇందాక మనం చూడండి, ఈ ఒక్క లైన్ కోసం మాత్రమే మనం డాకర్ నేర్చుకుంటాం. అంతే, సింపుల్ గా నేర్చుకోవాలంటే ఈ ఒక్క లైన్ చూసారా, 52 లైన్ నెంబర్ కోసం మాత్రమే మీరు డాకర్ నేర్చుకుంటారు. అంతే, డాకర్ ఎక్కడ కూడా రియల్ టైమ్ డైరెక్ట్ కంటైనర్లు వాడరండి. కంటైనర్స్ ఎప్పుడు కూడా క్యూబర్నెటిస్ లోనే యూస్ చేస్తారు. బట్ ఇమేజ్ కావాలి కాబట్టి మనం ఈ డాకర్ అనే కాన్సెప్ట్ యూస్ చేసుకొని ఇమేజ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నౌ ఇవి ఇవన్నీ మనం బిల్డ్ చేయాలన్నమాట. యాజ్ ఎ మీ రోల్ ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో డెవలపర్స్ FSCs ఉంటారు, ఫుల్ స్టాక్ ఇంజనీర్స్, దే విల్ రైట్ డాకర్ ఫైల్స్ యాజ్ వెల్. వాళ్ళు ఇమేజ్ బిల్డ్ చేస్తారు, వాళ్ళు డిప్లాయ్ చేస్తారు, బట్ వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అదే నెసరీ టీమ్స్ మేము ఉంటాం. మొత్తం అప్లికేషన్ వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ ఫేజ్ నుంచి అప్లికేషన్ డిప్లాయ్మెంట్ వరకు ఏమైతే ఇవన్నీ ఉంటాయి, వీ విల్ టేక్ కేర్ దట్. బట్ లాస్ట్లీ ఎనీ అప్లికేషన్ యు టేక్ షుడ్ బి డిప్లాయ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ క్యూబర్నెటిస్. ఇది ఫ్లో అండి. ఓకే, సో ఈ ప్రాసెస్ లో ఇక్కడ మీరు చూసిన టాపిక్స్ అన్ని కూడా these are like a combination of your CK concepts and CKD concepts as well. అంటే మీరు ఒకసారి కావాలంటే అఫీషియల్ డాక్యుమెంటేషన్ చూసుకున్నారు అనుకోండి, అడ్మిన్కి ఏమైతే టాపిక్స్ ఉంటాయో, డెవలప్మెంట్కి ఏమైతే టాపిక్స్ ఉంటాయో అవన్నీ కవర్ అవుతున్నాయి. అండ్ నేను ఓన్లీ CKA అవుతాను శివ, నేను ఓన్లీ క్యూబర్నెటిస్ అడ్మిన్ అవుతాను అనుకోవడానికి లేదండి, అలాంటి జాబ్లు ఎక్కడ ఉండవు. ఎవరైనా చెప్పినా నమ్మద్దు. ఓకే, నేను ఓన్లీ క్యూబర్నెట్ డెవలపర్ అవుతాను శివ అంటే కొన్ని ఉంటాయండి. ఓకే, బట్ రియాలిటీ ఏంటి, ఈ రెండు మనం చేయాలి. చూడండి, డెవలపర్ అంటే మీరు అప్లికేషన్ డెవలప్ చేయాలండి. ఈ అప్లికేషన్ ని క్యూబర్నెటిస్ లో డిప్లాయ్ చేయడానికి కావాల్సిన మేనిఫెస్ట్ ఫైల్స్, కాన్ఫిగరేషన్స్, యామెల్స్, ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ చేస్తారు. వాటిని మనం డెవలప్ చేస్తాం కాబట్టి వి విల్ బి కాలింగ్ యాజ్ క్యూబర్నెటిస్ డెవలపర్ యాజ్ వెల్. ఓకే, అంతే తప్ప అప్లికేషన్ డెవలప్మెంట్ చేయరు. యాప్ డెవలప్మెంట్ విల్ బి టేకింగ్ కేర్ బై యువర్ డెవలపర్స్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ మనకి ఏమైతే ఈ 2.5 months టైం ఫ్రేమ్ ఉందో, ఓకే, 2 నుంచి 3 months టైం పెట్టుకోండి. ఓకే, మనకి డైలీ వెన్ ఐ సే డైలీ, సాటర్డే అండ్ సండే, ఓకే, మార్నింగ్ 7 AM నుంచి 10 AM వరకు క్లాసెస్ అండి. ఓకే,
8:30 we'll be taking a 10 minutes break, but the sessions will be from 7 a.m. to 10 a.m. Okay, and by default గా as I mentioned, keep a time frame from 2 months to 3 months of time frame. ఓకే, హీరందరు చిన్న చిన్న బ్రేక్స్ వస్తాయి కాబట్టి. అలాగే మీరు అడుగుతున్న డౌట్స్ బట్టి సెషన్స్ ఎక్స్పెండ్ అవ్వచ్చు. కొన్నిసార్లు కొన్ని బ్యాచెస్ లో ఎక్కువ డౌట్లు అడుగుతారు. ఓకే, వాళ్ళకి 2-3 క్లాస్ ఎక్కువ వస్తాయి ఆబ్వియస్ గా. కొన్నిసార్లు డౌట్లు అడగరు ఎక్కువ. ఓకే, అలాంటప్పుడు కొన్ని తక్కువ వస్తాయి. అలా కంటెంట్ ఏ మారిపోదు, బట్ ఎక్స్ట్రా కాన్సెప్ట్ మీరు ప్రాక్టీస్ చేయగా డౌట్స్ బట్టి ద క్లాస్ మైట్ ఇంక్రీజ్ 1 or 2. అందుకే మీకు 2 to 3 months బఫర్ అని చెప్తాను. ఓకే, అండ్ ఎవ్రీ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా గిట్హబ్ లో మన నోట్స్ ఉంటుంది. అలాగే ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ సెషన్ అయిపోయిన తర్వాత యూ బి గెటింగ్ రికార్డింగ్స్ అండి. ఓకే, అండ్ రికార్డింగ్స్ విల్ బి అవైలబుల్ ఫర్ నెక్స్ట్ 1 year. సో November 8th 2026 దాకా మీకు అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, ఐల్ బి గివింగ్ యూ వన్ పోర్టల్, ఒక పోర్టల్ ఇస్తాను. ఆ పోర్టల్లో మీకు క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ యూ కెన్ లాగ్ ఇన్ దేర్ అండ్ యూ కెన్ వాచ్ ద వీడియోస్. యూ కాన్ డౌన్లోడ్ దెమ్. ఓకే, బట్ ఇది ఫ్లో. సో ఓవరాల్ గా డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అనేది ప్రతి డెవలపర్కి, ప్రతి ఇంజనీర్కి, డెవాప్స్ కి అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, క్లౌడ్ ఇంజనీర్ అవ్వచ్చు, ఎస్ఆర్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా దీస్ లైక్ మ్యాండేటరీ థింగ్ అండి. ఓకే, ఇక్కడ డాకర్ లో ఓన్లీ ఇమేజ్ వరకు మాత్రం చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప డాకర్ అని ఏదేదో బిల్డ్ చేస్తానికి లేదని స్కోప్. డాకర్ ఓన్లీ ఇమేజ్ బిల్డ్ చేస్తారు. వాటిని క్యూబర్నెటిస్ యూస్ చేసుకొని, క్యూబర్నెటిస్ నుండి మనకి చాలా టైం పడుతున్నాం ఇది నేర్చుకోవడానికి. ఓకే, ఫస్ట్ ఇక్కడ దాకా డౌట్స్ ఏమైనా ఓకేనా? లేదు శివ. ఓకే, ఎవరికైనా ఎనీ క్వశ్చన్స్, డౌట్స్? డౌట్ చెప్పండి. అంటే మేవన్లో రిమోట్ రిపాజిటరీలో పెట్టుకుంటాం కదన్నా, ఇక్కడ ఇమేజ్ రెండు థింగ్స్. బిల్డ్ అన్నప్పుడు చాలా మీరు అడిగిన టాపిక్ కరెక్ట్. చాలా మంది బిల్డ్ అన్నప్పుడు మేమేం బిల్డ్ చేస్తామా కాదు, డాకర్ లో బిల్డ్ అని ఉంటుంది. ఓకేనా, మేవన్లో బిల్డ్ ఏం చేస్తా, మీరు ఒక ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేస్తారు, అవునా కదా? ఈ ఆర్టిఫాక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తారు? ఇది ఏంటి, జార్ ఫైల్ కానీ డిస్ట్ ఫార్ ఏదో ఉంటుంది. వీటిని ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు? కావాలంటే మనం రిపోలో పెట్టుకుంటా అంటున్నాం. ఎస్ ఆర్ నో? జేఫ్రాగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం నెక్స్ట్, డాకర్ ఫైల్ ఉపయోగించుకొని ఈ బిల్డ్ ఏమైతే బిల్డ్ ఉందో ఆ బిల్డ్ తీసుకొని మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం మళ్ళీ. ఓకే, ఈ ఇమేజ్ని మళ్ళీ మీరు ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకేనా, సో బిల్డ్ అంటే మేము ఏం చేస్తే ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. డాకర్ లో బిల్డ్ అంటే మీనింగ్ ఏంటండి, ఆ ఆర్టిఫాక్ట్ ఉపయోగించుకొని నాకు మిగతా కాన్ఫిగరేషన్స్ అన్ని యూస్ చేసుకొని నేను ఒక ఇమేజ్ ని క్రియేట్ చేస్తాను. ఇది కూడా ఆర్టిఫాక్ట్ అని అంటారు. ఈ ఆర్టిఫాక్ట్ ని కూడా మనం జేఫ్రాగ్ లో ప్లేస్ చేసుకోవచ్చు. క్లియర్? అట్లయితే ఇక్కడ రిమోట్ రిపాజిటరీ రెండు దగ్గర సేమ్ కదన్నా, అంటే రెండు దగ్గర జేఫ్రాగ్ కదన్నా? జేఫ్రాగ్ ఉండొచ్చు, కరెక్ట్. ఇక్కడ ఈ జార్స్ జేఫ్రాగ్ లో పెట్టుకుంటారు, ఈ ఇమేజ్ జేఫ్రాగ్ లో పెట్టుకుంటారు. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇది ఫ్లో అండి. ఓకేనా, సో మనం ఏమైతే నేను టాపిక్స్ ఇక్కడ మెన్షన్ చేసుకున్నానో దీస్ ఆర్ బిన్ కవర్డ్. ఓకే, కంప్లీట్లీ. అండ్ ఇంత మీకు డాకర్ క్యూబర్నెటిస్ అవసరం కూడా లేదు, ఏమీ లేవు కూడా బయట చెప్పడానికి. మేబీ సెక్యూరిటీ స్పెషలిస్ట్ వెళ్ళిపోతే ఎక్స్ట్రా కొన్ని టూల్స్ వస్తాయి తప్ప మీరు జనరల్ డెవాప్స్ జాబ్ కానీ, క్లౌడ్ ఇంజనీర్ జాబ్ కానీ, ఎస్ఆర్ఈ కానీ, డెవలపర్ కానీ ఇంతకు మించి మీకు చేయడానికి కూడా లేదు. ఎందుకంటే వీఆర్ కవరింగ్ బోత్ CKA అండ్ CKD ట్రాక్స్ యాజ్ వెల్. Shiva, I have a question regarding the certification one. Uh-huh. How the certification thing will be covered in this course? కాన్సెప్ట్స్ అని ఇంకేముంటాయి సర్టిఫికేషన్ కవర్ అంటే, ఈ మనకి ఏమైతే కాన్సెప్ట్ కవర్ అయిపోతాయి. ఓకేనా, ఒకప్పుడు సర్టిఫికేషన్ క్వశ్చన్స్ ఉండేవండి, అవి ప్రొవైడ్ చేసేవాడిని, బట్ రీసెంట్ టైమ్స్ లో మారిపోయావి. సో కాన్సెప్ట్స్ అయితే కవర్ చేసుకుంటాను అన్ని కూడా. ఒక సెషన్ ఎలా ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయాలి ఇవన్నీ కూడా నేను కవర్ చేసుకుంటాను యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ లో. మీరు ఎక్కడ బుక్ చేసుకోవచ్చు ఏంటి అనేది. బట్ ఇంకంత మించి ఏముండదు కదా నీకు చేయడానికి. అంటే ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్. అడ్మిన్ డెవలపర్ ట్రాక్స్ అని కవర్ అయిపోతాయి. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ టేక్ ఎగ్జామినేషన్, దట్స్ ఓకే. Okay. అన్న ఓన్లీ వీకెండ్స్ ఏనా క్లాస్? వీకెండ్స్ ఉంటాయండి. మానిటరింగ్ టూల్ జస్ట్ ఏం చెప్తారు? ఇక్కడ ఏం తీసుకోవట్లేదండి, డెవాప్స్ తీసుకుంటాను. ఓకే, ఇది స్పెసిఫిక్ డాకర్ క్యూబర్నెటిస్ మాత్రమే. ఓకే. శివ, మీరు ఇవి అన్ని ఆటోమేట్ చేయడానికి యాన్సిబుల్ యూజ్ చేస్తాము అన్నారు కదా, అది కూడా Correct. కవర్ చేస్తారా? మన డెవలప్ నేర్చుకుంటాం లక్ష్మి, అది ఇక్కడ పార్ట్. ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంది. ఓకే, యాన్సిబుల్ మీరు యాన్సిబుల్ కి దీనికి సంబంధం కూడా లేదు. ఓకే, మీరు కన్ఫ్యూజ్ ఓకే, రెగ్యులర్ క్లాసెస్ లో నేను ఉంటుంది. రెగ్యులర్ క్లాస్ ఓకే, ట్రాన్స్ఫర్ చెప్తాను.
మనకి ఓకే డెవాప్స్ క్లాసెస్ వీక్లీ జరుగుతాయి. డాకర్ క్యూబర్నెటిస్ వీకెండ్ చెప్తాను. ఓకే, మీకు ఆన్సిబుల్ అక్కడ ఓకే యూస్ చేసుకోండి. పైప్ లైన్స్, ఆ ఆన్సిబుల్ CI/CD ప్రాజెక్ట్స్. పైప్ లైన్ క్రియేట్ ఎగ్జాక్ట్లీ చేయడం కరెక్ట్. అవంతా అక్కడ. ప్రాజెక్ట్స్ ఓకే అన్ని అక్కడే బిల్డ్ చేస్తాను. Don't worry. ఓకే ఓకే ఇప్పుడు వన్స్ మనం ఆ CI/CD పైప్ లైన్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ ఈ కాన్సెప్ట్ వస్తుంది ఈ డాకర్. సిఎస్సిడి మన డెవాప్స్ ఇంజనీర్ చేయాల్సిన థింగ్ ఏంటంటే చూడండి, ఇక్కడ డెవలపర్ ఒక్కసారి గిట్ హబ్ లో కోడ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం పైప్ లైన్స్ చేయగలుగుతాయి. అందులో ఫస్ట్ చేయాల్సింది ఏంటి, మీరు బిల్డ్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు మేవెన్ వాడుకుంటారా లేకపోతే నోడ్ వాడుకుంటారా మీ ఇష్టం. తర్వాత మనం చేసాం, సోనా క్యూబ్ యూస్ చేసుకొని కోడ్ క్వాలిటీ టెస్ట్ చేస్తాం. ఓకే, తర్వాత వ్యాలిడేషన్ చెక్ చేసుకుంటాం క్వాలిటీ గేట్స్ ఉపయోగించుకొని. ఓకే, తర్వాత వీటిని డాకర్ బిల్డ్ యూస్ చేసుకుంటాం. ఓకే, ఓకే డాకర్ బిల్డ్ చేసుకుని ఇమేజ్ క్రియేట్ చేసుకుని వెళ్తాడు. ఓకే, ఇది ఒక స్టేజ్, వీటిని స్టేజెస్ అంటారు. ఓకే, మనం మండే నుంచి జెన్కిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే స్టార్ట్ చేస్తాం. ఓకే, తర్వాత డాకర్ పుష్ చేస్తాం ఇక్కడికి జేఫ్రాక్ కానీ ఎక్కడ అవుతారు. ఓకే, ఇది ఒక స్టేజ్. ఓకే, డాకర్ పుష్ లాంటివి చేస్తాం. తర్వాత మనం అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి డిప్లాయ్ టు డెవ్ అనుకుంటాం. డెవ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ మళ్ళీ క్యూబర్నెటిస్ పిక్చర్లోకి వస్తున్నాం. సో డిప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్ మాట్లాడుకున్నప్పుడు మీకు క్యూబర్నెటిస్ చూసి ఈ మధ్యలో టెక్స్ట్ స్టాక్ ఏమీ లేదు. ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ కూడా కేఎస్ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ ఇది స్టేజ్, ఇక్కడ కేఎట్సే ఉంటుంది. ఓకే, ఇది ప్రాడ్, ఇక్కడ కేఎట్స్ ఉంటుంది. ఓకే, సో బై డిఫాల్ట్ గా మీరు ఓవరాల్ సిఎస్సిడి ప్రాసెస్ వస్తే ఇమేజ్ క్రియేషన్ అంతా డాకర్ చూసుకుంటుంది. ఈ రెండు డాకర్ వాడతారండి. ఓకే, మిగతా ఇవన్నీ కూడా క్యూబర్నెటిస్ వాడతారు. అందుకే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే క్యూబర్నెటిస్ డాకర్ లేకపోతే కష్టం అని చెప్పింది, ఎందుకంటే మీరు ఏం చేయలేము. ఓకే, ఓకే ఇప్పుడు మీరు పైన ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ డాకర్ బిల్డ్ అప్పుడు ఈ మేవెన్ లో మనం ఏదైతే జార్ ఫైల్ ఉందో అది ఇక్కడ తీసుకుంటాం. కన్ఫ్యూజ్ అవుతుంది. చూద్దాం, రేపు ఇంకా టైం ఉంది కదా, నమ్మ చూద్దాం. ఇప్పుడు అప్పుడే కంగారు అంటే ఊహలొద్దు. ఓకే, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వన్ బై వన్. ఓకే ఓకే ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? నో? ఎస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో హియర్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ ద కంటెంట్ యాజ్ వెల్. ఓకే, శివ, డెవాప్స్ కావాలంటే వేరే కోర్స్ ఉందండి. నేను తీసుకుంటానండి. కరెక్ట్. డెవాప్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, అందులో డాకర్ క్యూబర్నెటిస్ పార్ట్ ఆఫ్ ఇట్. అది ఒక 4 months ప్రోగ్రామ్ అది. సో ప్రాజెక్ట్స్, టూల్స్ ఇవన్నీ ఉంటాయి. అందులో డాకర్ క్యూబర్నెటిస్ ఒక సబ్జెక్ట్. ఓకే, అది ఎప్పుడు సెషన్ స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ మనం స్టార్ట్ అయిందండి ఐపీసీ. మళ్ళీ ఫెబ్లో ఉంటుంది అనుకుంటా, జాన్లో కానీ ఇక్కడ ఉంటుంది. ఇంకొండి ఇందులో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొండి మొత్తం ఇవన్నీ బిల్డ్ చేస్తాం. ఇది లాస్ట్కి ఇంకోండి ఈ టూల్స్ అన్ని వాడు ఇందులో చూసారా, ఇవన్నీ టూల్స్, అందులో ఈ 2 పార్ట్. ఓకే, మిగతా చాలా ఉన్నాయి ఈ ఎకో సిస్టమ్ లో. ఓకే, ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ప్రాజెక్ట్స్ అండి. మనం బిల్డ్ చేయాల్సిన ప్రాజెక్ట్ డెవాప్స్ లో. సో అన్ని బిల్డ్ చేసి అందులో డాకర్ క్యూబర్ ఇంటిగ్రేట్ అవుతాయి అన్ని. బట్ అట్ ఎండ్ ఆఫ్ ది డాకర్ క్యూబర్ లేక ఏం చేయలేము మనం. కొంతమందికి ఆల్రెడీ డెవాప్స్ లో బయట నేర్చుకుని ఉంటారు. సో దెన్ ఫర్ దాట్ యూ కెన్ ఎక్స్పాండ్. ఎందుకంటే క్యూబర్నెట్స్ అనేది చాలా పెద్ద పిక్చర్. నాకు ఓన్లీ డాకర్ అండ్ క్యూబర్నెట్స్ చెప్పడానికే ఇందాక మీకు చెప్పినట్టు ఒక 3 months టైం కావాలి. సో అది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి చాలా మంది దానికి కూడా ఎన్రోల్ అవుతారు. సో పీపుల్ వాంట్ టు గో ఫర్ దాట్ వన్. బట్ ఒకసారి నాకు పింక్ చేయండి సార్, నేను మీకు డెవాప్స్ కోసం డీటెయిల్స్ పెడతాను ఒకసారి. ఓకే, షూర్, థ్యాంక్ యూ. ఎనీ టెక్నికల్ క్వశ్చన్స్? శివ, ఇది కుబర్నెటిస్ సర్టిఫికేషన్ లో అది ఎగ్జామినేషన్ లో సినారియో బేస్డ్ వస్తాయి అన్నారు కదా క్వశ్చన్స్. అవునండి, అవి కూడా ఏమన్నా డిస్కస్ చేస్తారా? 18th క్లాస్ చెప్తాను నేను. ఓకే, 18th క్లాస్ లో మాట్లాడతాను వాటి కోసం. ఓకే ఓకే ఫైనల్ క్లాస్ అయితే. ఓకే ఓకే క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఎలా వస్తాయి, నేను శాంపుల్ క్వశ్చన్ టెస్ట్ చేద్దాం. ఎందుకంటే మీకు తెలియదు ఎలా వస్తుంది, తెలియదు కదా. అదే శాంపుల్ క్వశ్చన్స్ చేద్దాం, డోంట్ వరీ. ఓకే, ఓకే ఎందుకంటే సీకే ఎగ్జామినేషన్ తక్కువ కాదండి, $400 ఎగ్జామినేషన్ ఫీజు. అంటే ఇండియన్ రూపీస్ ఎంత? 32-33 వేలు పడుతుంది ఒక ఎగ్జామినేషన్ ఫీజు. ఓకే ఓకే, అంత సింపుల్ కాదు. అందుకే ఇప్పటిదాకా మన వాళ్ళు 100 మంది చేసి ఉంటారు ఎగ్జామినేషన్స్. ఓకే, అది చాలా సింపుల్. అంటే ప్యాటర్న్ అదే, క్వశ్చన్స్ అవి వస్తాయి, పెద్ద టఫ్ ఏం కాదు. బట్ నేను లాస్ట్ సెషన్ లో మీకు సీకే మన ఫైనల్ క్లాస్. ఓకే, అంటే ఈ ఎగ్జామినేషన్ కోసం మాట్లాడుకోవడానికి. బట్ డిసెంబర్ ఆ టైంలో ఆఫర్స్ ఉంటాయి, అది ఎలా బుక్ చేసుకోవాలని కూడా నేను చెప్తాను. అప్పుడు మీకు $200 వస్తుంది ఎగ్జామినేషన్ ఫీజ్. ఓకే, ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇది ఓకే. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న డీటెయిలింగ్ పెన్షన్ చేయలేదని కావాలని. ఓకే, బట్ ఇవన్నీ కూడా టాపిక్ బై టాపిక్ బిల్డ్ చేసుకుని వెళ్తాం కాబట్టి ఇట్ విల్ బి ఈజీ అండర్స్టాండ్. యా కుమార్, ఈ ఓన్లీ డాకర్ క్యూబర్నెటిస్ తోటి ఇప్పుడు లైనక్స్ అడ్మిన్ కి ఎంతవరకు ఆపర్చునిటీస్ ఉంటాయండి? ఒకప్పుడు ఉండి కుమార్, ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే. ఓకే, ఒకప్పుడు మాకు దాంట్లో క్యూబర్నెటిస్ అడ్మిన్ టీమ్స్ అని ఉంటారు అన్నమాట. ఓకే ఓకే, ఇప్పుడు లేరు అసలు ఎవరు.
ఓకే, ఈ టీం లేపిస్తారు అందరూ. ఓకే, ఎందుకంటే ఒకప్పుడు నేను ఓన్లీ ఇందాక మీకు చెప్పాను కదా, ఓన్లీ అడ్మిన్ టాస్క్లే చేస్తాను నేను. ఓకే, లినక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లినక్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, సర్వర్ మేనేజ్మెంట్ చేస్తాను, ఈ క్యూబర్నెటిస్ మేనేజ్మెంట్ చేస్తాను అంటే లేదు. ఎందుకంటే వీళ్ళందరూ చేసేది ఆటోమేటిక్గా క్లౌడ్ చేస్తుంది. ఓకే. ఓకే, సో నేను మళ్ళీ అడ్మిన్ మా దాంట్లో ఒకప్పుడు ఫ్రాంక్గా మాట్లాడుకుంటే 70 to 80 మెంబర్ టీం ఉండేది మాకు. ఓకే, వీళ్ళు ఇప్పుడు 5 మెంబర్ కూడా లేరు, మొత్తం లే ఆఫ్ అయిపోయారు ఈ అడ్మిన్ టీమ్స్. ఓకే, ఎందుకు వాళ్ళు చేయాల్సిన పని కూడా నేనే చేస్తాను డెవాప్స్ ఇంజనీర్గా. ఓకే, సో క్యూబర్నెటిస్ నేర్చుకోవడానికి మీనింగ్ ఏంటంటే అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఫోకస్ అంతే. అందులో మనకి అడ్మిన్ టాపిక్స్ ఉంటాయి. క్లస్టర్ క్రియేషన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ ఇంజనీర్ని, నేను ఇందాక మీకు చెప్పినట్టు మన I-27 కార్టన్ అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ముందు నేను క్లస్టర్ క్రియేట్ చేస్తాను కదా, ఇక్కడ మీ అడ్మిన్ స్కిల్స్ అవసరం ఉంటాయి. ఓకే, బట్ ఇది ఒక్కటే స్కిల్తో నేను సర్వై అయిపోతానంటే కష్టం చెప్తున్నా. ఓకేనా, మేబీ ఇఫ్ యూఆర్ మూవింగ్ టువర్డ్స్ క్యూబర్నెటిస్ డెవాప్స్ రోడ్కి వెళ్తున్నారు అనుకోండి, మీ అడ్మిన్ స్కిల్స్ బాగా పనికొస్తాయి, బట్ ఓన్లీ అడ్మిన్ టాస్క్లే ఉంటాయి అనుకోవద్దు నా పాయింట్. ఓకే, బట్ మీరు క్యూబర్నెటిస్ ఇంప్లిమెంటేషన్ చేసి చెప్పుకోవచ్చు హ్యాపీగా. మీకు ఆల్రెడీ ఆ లినక్స్ స్కిల్ ఉంది కాబట్టి యూ కెన్ క్లెయిమ్ దాట్ వన్ యాజ్ వెల్, బట్ అదొక్కటే పార్ట్ ఇవ్వకండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు క్లస్టర్ క్రియేషన్ కూడా ఆటోమేషన్ చేస్తున్నారు కదా జెంకిన్స్ లో. అన్ని ఆటోమేషన్ అయిపోయాయండి ఇప్పుడు రోజుల్లో, ఆటోమేషన్ లేకుండా ఏమీ లేదు. ఓకే, మా దానివల్ల దాంట్లో ఇది చేయట్లేదు. కూడా చేయట్లేదు. వి డెవలప్డ్ ఏఐ బాట్ ని అప్లికేషన్ ఇచ్చాను అనుకోండి, ఒక ప్రాంప్ట్ ఇస్తే ప్రాంప్ట్ మొత్తం బిల్డ్ చేస్తుంది. ఆల్రెడీ డెవలప్ దట్ ఇంటర్నల్లీ. ఓకే, సో మీ యామెల్స్ కూడా రాయం. ఇక్కడ మీరు చూస్తున్న యామెల్ ఫైల్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటాం. ఓకే, బట్ మా దాంట్లో ఇవి ఏం రాయం కూడా, జీరో. ఓకే, ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే ఒక 10 రోజులు 15 రోజులు చేయాల్సిన పని తన పావుగంట 2 నిమిషాలు చేసేస్తుంది. ఓకే, అంత అడ్వాన్స్ అయిపోయి. ఓకే, సో ఇంకా నేను మాన్యువల్ చేస్తానన్నా వీల్లేదు ఎక్కడ. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇన్ ద చాట్? అన్న ఇప్పుడు యా. క్యూబర్నెటిస్ లో ఆటో స్కేల్ పెట్టింది కదన్నా, మళ్ళీ విఎమ్స్ కూడా అంటే ట్రాఫిక్ వచ్చే కొద్దీ పెరుగుతుంది కదన్నా. అంటే ఇప్పుడు విఎమ్స్ కూడా ఆటో స్కేల్ పెట్టి పెట్టుకోవచ్చు కదా, అంటే పెట్టుకోవచ్చు. క్యూబర్నెటిస్ మీరు తీసుకెళ్ళి క్యూబర్నెటిస్కి వెళ్ళారనుకోండి, ఇందులో క్లస్టర్ క్రియేషన్ లో 2 క్లస్టర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ వెళ్తున్నారు అనుకోండి, స్టాండర్డ్ క్లస్టర్ ఉంటుంది, ఆటో పైలట్ క్లస్టర్ ఉంటాయి. ఓకేనా, ఇందులో మీరే మెయింటైన్ చేసుకుంటే అది ఇక్కడికి వెళ్ళండి, గూగుల్ మెయింటైన్ చేయమంటే ఇక్కడికి వెళ్ళండి. ఓకేనా, సో క్లస్టర్ ఆటో స్కేల్ చేసుకోవచ్చు, పాడ్ ఆటో స్కేల్ చేసుకోవచ్చు, హారిజాంటల్ పాడ్ ఆటో స్కేలింగ్ ఉంటుంది, వర్టికల్ పాడ్ ఆటో స్కేలింగ్ కూడా ఉంటుంది. HPA VPS అంటారు వాటిని. సో అందుకే మనం ఇందాక రాసిన దాంట్లో కూడా రాసిన పాయింట్, ఎందుకంటే వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దాట్ వన్ యాజ్ HP. ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రెస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, పాడ్స్ ఎలా స్కేల్ అవుతాయి, ఇందులో మళ్ళీ చాలా చిన్న చిన్న కీస్ ఉంటాయి, అవన్నీ తెలియాలి మనకి. ఓకే, సో ఇది ఒక కాన్సెప్ట్ ఉందండి. ఓకే, ఫైన్ అండి. ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా చాట్లో కూడా శివ, పెట్టగలరా? మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ టాపిక్ ఆ టాపిక్ కొంచెం ప్రొవైడ్ చేయగలిగితే అట్లీస్ట్ స్లోగా నేర్చుకుంటాం శివ. 2-3 క్వశ్చన్స్ ఇంకోండి అట్లీస్ట్ పర్ డే క్యూబర్నెటిస్ ఇంటర్వ్యూ అట్లా. క్వశ్చన్స్ టాపిక్ బై టాపిక్ ఉంటాయి. ఓకే, పాడ్ ఇంకోండి ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత షెడ్యూల్ ఇన్ని క్వశ్చన్స్, ఇవన్నీ ఇవి నేర్చుకుంటే ఇంత ఎవరు అడగలమని. ఓకే, సో ఇంకా మీకు షేర్ చేయాలి, క్యూబర్నెటిస్ స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకే మీకు షేర్ చేయలేదు మీ టాప్ టీమ్ వరకు కూడా, బట్ షేర్ చేస్తాను. ఇంకా మిగిలిన అంతకుముందు మనం డెవాప్స్ లో కంప్లీట్ చేసిన పంపిస్తాను వాటికి లక్ష్మి, ఇంకా ఏముండవా మీకు శివ? అంత టూల్స్ పంపిస్తాను, దానికి టూల్స్ ఉంది, నేను పంపిస్తాను. ఓకే, ఓకే ఓకే ఫైన్ అండి. ఇంకేమైనా లేవు క్వశ్చన్స్? సరే, రేపు లింక్ నేను మీ గ్రూప్లో పెడతానండి, డెవాప్స్ గ్రూప్లో కానీ క్యూబర్నెటిస్ బ్యాచ్ 16 గ్రూప్లో ఎవరైతే ఎన్రోల్ అయిపోయి దాకా వాళ్ళందరికీ గ్రూప్లోకి పెడతాను. అండ్ రేపు మనం ఏం చేస్తాం అంటే వీళ్ళు అండర్స్టాండింగ్ సంథింగ్ కాల్స్ కంటైనర్స్ కోసం చూద్దాం డీటెయిల్గా. అసలు కంటైనర్ అంటే ఏంటి? ఓకే, ఎందుకంటే బేసిక్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా మంది ఇంటర్వ్యూ చేస్తాం కదా, బేసిక్ తెలియకుండా క్యూబర్ని వర్క్ చేశారంటారు, కంటైనర్ ఏంటి కూడా చెప్పరు. కంటైనర్ అంటే ఏంటి, డాకర్ ఏంటి, డాకర్ ఇన్స్టలేషన్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ కంటైనర్. ఫస్ట్ కంటైనర్ ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ కంటైనర్. ఓకే, ఆ ప్రాఫిట్ నెక్స్ట్ సాటర్డే విల్ బి లుకింగ్ ఇంటూ ఇమేజెస్ అంటే ఏంటి, మళ్ళీ కంటైనర్స్ ఎలా క్రియేషన్స్ ఉంటుంది, నెట్వర్క్ ఏముంటుంది, వాల్యూమ్ ఏముంటుంది. ఓకే, ఇది నెక్స్ట్ సాటర్డే క్లాస్. ఆ నెక్స్ట్ సాటర్డే మనం కంప్లీట్ డాకర్ ఫైల్ కోసం చూద్దాం. డాకర్ ఫైల్ చూసుకొని లెట్స్ బిల్డ్, ఓన్లీ నేర్చుకోవడం కాకుండా ఒక జావా అప్లికేషన్ తీసుకుని ఎలా బిల్డ్ చేద్దాం, ఒక కంటైనర్స్ ఎలా చేద్దాం, ఒక నోడ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేద్దాం, ఒక పైథాన్ అప్లికేషన్ ఎలా చేద్దాం, ఈ 3 కూడా చూద్దాం ఎగ్జాంపుల్స్. ఓకే, కోడ్ని చూపిస్తాను. ఓకే, వాటిని ఎలా ఇంప్లిమెంటేషన్ చేసి రాద్దాం డాకర్ ఫైల్స్. నెక్స్ట్ అప్పుడు మనం క్లస్టర్కి వెళ్దాం. అసలు కేఎస్ ఎంత ఇంట్రెస్టింగ్ అంటే మీరు నేర్చుకుంటారో చూస్తారండి, బట్ ఏ రోజు క్లాస్ అది ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. క్యూబర్నెటిస్ పెద్ద కష్టమేం కాదు. ఓకే, శివ నేను క్యూబర్నెటిస్ స్కిప్ చేయొచ్చా అంటే అన్ఫార్చునేట్లీ లేదండి.
Kubernetes స్కిప్ రాకపోతే నేర్చుకుని ఇంటర్వ్యూకి వెళ్ళండి తప్ప ఇంటర్వ్యూకి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. ఓకే, ఫైన్ గైస్, దెన్ let me stop it here and see you tomorrow. Thank you. Bye bye.